అంటే నీ స్వానుభవంతో చెప్తున్నావా అనుకోకండి, నేను ఉదాహరణ చెప్పానంతే. నన్నేమే నా భార్య అలా అడగలేదు మహాప్రభు కదా. అందుకని ఇప్పుడు ఆవిడంది 2 వరాలు ఇచ్చాడు కదా దశరథుడు, నువ్వు మర్చిపోయావేమో, నాకు జ్ఞాపకం ఉంది. రామాభిషేక సంభారాత్ నిగృహ్య వినివర్తయ తౌ వరౌ యాచ భర్తారం భరతస్యాభిషేచనం ప్రవ్రాజనం తు రామస్య త్వం వర్షాణి 14 హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనం ప్రజాభావగత స్నేహ స్థిర పుత్రో భవిష్యతి. ఇప్పుడు నువ్వు నీ భర్తని నిగ్రహించు, గట్టి పట్టు 2 వరాలు ఇమ్మను. ఏమిటంటాడు? అభిషేకము కొరకు సంభారములు తెప్పించావు కదా, రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని, అవే పదార్థములతో భరతుడికి చేసి, అంటే ఆలస్యం వీల్లేదు, ఇంకా చేసేయాలంతే భరతుడికి. మరి రాముడు 14 ఏళ్ళు నారచీరలు కట్టుకుని మృగచర్మం కట్టుకుని ఆయన జటాజూటంతో 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలని కోరుకో. భరతుడికి పట్టాభిషేకం అయితే చాలుగా, రాముడు ఎందుకు వెళ్ళిపోవాలంటావేమో. రాముడు 14 ఏళ్ళు అడవులు పట్టి వెళ్ళిపోతే రాముణ్ణి ప్రజలు మర్చిపోతారు. భరతుడు మిత్రుల్ని పెంచుకుంటాడు, బాగా ఊంచుకుంటాడు. దెబ్బకు దెబ్బ ఇదే, రాజు చేసిన కుట్రకి ప్రతి కుట్ర ఇదే. ఇప్పుడు భరతుడు బాగా వేళ్ళు ఉంచుకున్న తర్వాత రాముడు తిరిగి వస్తాడు. కానీ అప్పటికి అందరికీ భరతుడి మీద ప్రీతి ఉంటుంది, ఇంకా రాముడు ఏం చేయలేడు. అలా నువ్వు రాజ్యాన్ని భరతుడికి ఇప్పించు. కాబట్టి భరతుడికి రక్షణ కలగాలంటే ఇదొక్కటే మార్గం. ఇప్పుడు ఎలా అందో తెలుసా అండి? దైతాత్వం సదా భర్తు అత్రమే నాస్తి సంశయ తత్కృతే స మహారాజో విషేదపి హుతాశనం. నీ భర్తకి నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? నీ కోసం అగ్నిలో దూకమంటే దూకేస్తాడు. మరి ఇందాక ఏమంది? లాగి లెంపకాయ కొట్టి ఇందాక ఏమన్నావు ఇప్పుడేమంటున్నావు అని కైక అనుంటే రామకథ ఇంకోలా ఉండేది. చెప్పుడు మాటలు అసూయాగ్రస్తమైన వాళ్ళు చెప్పడం ఒకెత్తైతే దానివల్ల ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే వినేవాళ్ళు కూడా ఉంటే. ఇదొక్కటే దానికి పరిమితి, బాగా గుర్తుపెట్టుకోండి. అసూయ ఉన్నవాడు ఎప్పుడు ఏమీ చేయలేడో తెలుసా అండి? వినేవాడు లేకపోతే. వినేవాడు దొరికాడు అనుకోండి ప్రమాదమే. అగ్గిపుల్లా బాంబు దూరంగా ఉన్నంతసేపు ఏం పర్వాలేదు, కలిస్తేనే ప్రమాదం. అసూయాగ్రస్తమైన వాడు ఆ మాటలు వినేవాడు కానీ కలిశారో ప్రమాదం వచ్చేసిందని లెక్కే. కాబట్టి 1 అసూయ ఉండకుండా చూసుకోవాలి, 2 అసూయాగ్రస్తమైన మాటలు వినకుండా ఉండడం నేర్చుకోవాలి, వాటిని లోపలికి చేరనివ్వకూడదు. కాబట్టి ఇది ఇక్కడ కైకమ్మ దెబ్బతింది. రామాయణం మన జీవితానికి ఒక పథాన్ని నేర్పుతుందండి, దిద్దుబాటు చేస్తుంటుంది రామాయణం. మీరు ఆ కోణంలో రామాయణాన్ని పరిశీలనం చేయకుండా పాత్రల్ని పరిశీలనం చేయడం మొదలుపెట్టారనుకోండి, ఏమిటి దానివల్ల ఏమిటి ప్రయోజనం మీరు పొందేది? అప్పుడు ఏమవుతుందంటే జరిగిపోయిన కథ మీద మీరు విచారణకు కూర్చున్నట్టు అవుతుంది. ఇప్పుడు మీరు ఏ తీర్పు చెప్పినా దానివల్ల ఉపయోగం ఏమిటి నాకు చెప్పండి. అది వేదోప బ్రహ్మణం. మీకేం పనికొస్తోంది శ్రీరామాయణం? మీరు శ్రీరామాయణాన్ని చదివి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏం ఉంచుకుందాం అనుకుంటున్నారు? ఏం వదిలేద్దాం అనుకుంటున్నారు? ఇందులో మీకు ఒక స్పష్టత ఉంటే మనుష్య జన్మని దిద్దుబాటు చేసుకోవడానికి రామాయణం అక్కడ ఉపకరిస్తుంది. అక్కడ ఉపకరించాలంటే మీరు ఆ కోణంలో చూడవలసి ఉంటుంది. నేను అందుకే మీకు మనవి చేసింది, రామాయణం మధురమైనటువంటి కథ. ఆ కథని కథగా చదువుతూ మిమ్మల్ని మీరు దిద్దుకోగలిగితే చాలు. రామాయణం అద్దం, మీరు బింబం. బాగా గుర్తుపెట్టుకోండి. నేను అద్దం ముందుకు వెళ్ళి నించున్నాను అనుకోండి, బొట్టు అడ్డంగా పెట్టుకున్నాను, నిలువుగా సరిగ్గా పెట్టుకోలేదు, గుండ్రంగా వేలు ఇలా తగిలింది, బొట్టు ఇలా వచ్చింది, సరిగ్గా రాలేదు అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ప్రతిబింబంలో ఉన్న బొట్టుని దిద్దడం మొదలుపెట్టాను అనుకోండి, బింబం మీద ఉన్న బొట్టు మారుతుందా? బింబాన్ని దిద్దాను అనుకోండి, అంటే నా లలాటమనందున్న తిలకాన్ని దిద్దాను అనుకోండి, ప్రతిబింబం ఏమవుతుంది? దిద్దబడుతుంది. రామాయణం అనే అద్దంలో మీరు ఎదురుగా నిలబడి చూసుకుని ఇప్పుడు నాయందు ఏ దోషం కనపడుతోంది, అంత ప్రమాదం నా వల్ల రాకుండా నేను అలా బరువు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు దిద్దుకోవాలి. మీరు దిద్దుకుంటే మీరు సమాజానికి పనికొస్తారు. అందుకే రామాయణం మనుష్య జాతిని ఉద్ధరించుట కొరకు ఎల్లకాలముల యందు చెప్పబడవలసిందే. ఎందుకంటే మంచి నేర్చుకోవడానికి శిక్షణ కావాలి, కానీ చెడు నేర్చుకోవడానికి శిక్షణ అక్కర్లేదు. అది తనంత తాను లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి నీ మాట విని అగ్నిలో దూకేటటువంటి లక్షణం ఉన్నవాడు నీ భర్త. నువ్వు కోపగృహంలోకి ప్రవేశించు, మలినమైన చీర కట్టుకో, విలువైన ఆభరణములన్నింటినీ కూడా చిమ్మివేయి, అంటే విడిచిపెట్టేసేయి, నేల మీద పడు, జుత్తు విరబోసుకో, ఏడుస్తూ పడుకో. నీ భర్త వచ్చి చాలా కలత చెందుతాడు. కలత చెంది దగ్గర కూర్చుని నిన్ను లాలించే ప్రయత్నం చేస్తాడు. నీకేం కావాలంటాడు? బంగారం ఇస్తానంటాడు, భూమి ఇస్తానంటాడు, రత్నాలు ఇస్తానంటాడు. వ్యామోహ పడకు.
దేనికి వ్యామోహపడద్దు అందో తెలుసా అండి మందర? మీరు జాగ్రత్తగా గుర్తుపట్టాలి. రత్నాలకి బంగారానికి కాదు, భర్త లాలింపుకు లొంగవద్దని చెప్పింది. ఇంతకన్నా దారుణమైన మాట ఇంకోటి ఉంటుందండి లోకంలో? నిజంగా ఒకవేళ దోషమే జరిగిన ఇద్దరి మధ్యలో వారు ఉభయులు ఒకరినొకరు లాలించుకుని మళ్ళీ కలిసి ఉండేటటువంటి స్థితిలో మీరు అగ్నిహోత్రం పెట్టకూడదు. వాళ్ళిద్దరూ కలిసి ఉండేటట్టు చూడాలి. ఈవిడ ఉద్దేశం ఏంటంటే బంగారం ఇస్తానంటే లొంగకు, రత్నాలు ఇస్తానంటే లొంగకు, భూమిని ఇస్తానంటే లొంగకు. అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే నువ్వు అవన్నీ పుచ్చుకోవద్దు అంటే మందస్వభావే బుద్ధస్వ సౌభాగ్య బలమాత్మన. నువ్వు కాని వీటికి లొంగావో అసలు ప్రయోజనం రాదు. అంటే ఆవిడ కౌసల్య ఏడవాలి, రాముడు వెళ్ళిపోవాలి. ఎందుకు? దానికి ఇదేం లేదు, ఇంకొకరి యొక్క ఉన్నతిని చూసి వాల్చలేకపోవుట అన్న తన లక్షణం వల్ల ఆ ప్రమాదం రావాలంతే. అది దేవకార్యం అండి, మందర తప్పెలాగా అని మీరు రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాన్ని సమర్థించే ప్రయత్నం చేయకండి. ఆ లక్షణము వలన ఉత్పన్నమయ్యే ప్రమాదాన్ని గుర్తించి దిద్దుకునే ప్రయత్నం మనం చేయవలసి ఉంటుంది కదా. కాబట్టి మణిముక్తం సువర్ణాని రత్నాని వివిధాని చ దద్యాత్ దశరథో రాజా మాస్మతేషు మనఃకృత. ఏదిచ్చినా ఒప్పుకోవద్దు. మంకు పట్టు బాగా జ్ఞాపకం పెట్టుకోవచ్చుమా. కొడుక్కి రాజ్యం కొడుక్కి రాజ్యం కొడుక్కి రాజ్యం అని గుర్తుపెట్టుకోవడంలో భరతుడికి రాజ్యం అని అడుగు వదిలేస్తామేమో. భరతుడి రాజ్యం నిలబడదు రాముడు పక్కన ఉంటే. రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడాన్ని నువ్వు గట్టిగా పట్టుపట్టి అడగాలి. రాముడు అడవికి వెళ్ళిపోతేనే భరతుడికి రాజ్యం సుస్థిరం. అంటే భరతుడికి రాజ్యం ఇప్పించడం మందరకి అనుషంగికం. మందర ప్రధాన ప్రయోజనం రాముడు అడవికి వెళ్ళిపోవడం. ఇది దేవతా కార్యం. మందరం వైపు నుంచి అసూయకి ఫలితం. అదొక అర్థం లేని తృప్తి. కైకమ్మకి చెప్పుడు మాటలకి లొంగింది కాబట్టి అధర్మంగా తన కొడుక్కి రాజ్యం సంపాదించుకోవడం. దీని ఉపద్రవం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు పట్టే పట్టుదల యొక్క ప్రయత్నం ఎంత దూరం పెడుతుందో, ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మందర చూసి ఉంటే లోపల ఆ మందర మనస్సు కూడా నిజంగా కరిగిపోతుందని నేను అనుకోను. అసూయ ఉన్న వాళ్ళకి అలా ఉండదు, అది అవగుణం. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు చెప్పింది అని 14 ఏళ్ళు రాముడు వెళ్ళిపోవాలన్నది బాగా గుర్తుపెట్టుకుని అడుగు. ఎందుకో తెలుసా? 14 ఏళ్ళ తర్వాత రాముడు వస్తే అప్పుడైనా రాముడు రాముడేగా. రాముడు వచ్చాడని ప్రజలు గుర్తుపెట్టుకుని మళ్ళీ రాముడిని ఆదరించరా అనుకుంటున్నావేమో. ఏవం ప్రవ్రాజితశ్చైవ రామో అరామో భవిష్యతి భరతశ్చ హతామిత్ర తవ రాజా భవిష్యతి. ఈలోగా భరతుడు తన యొక్క శత్రువుల్ని చంపేస్తాడు. రాముడు 14 ఏళ్ళు అరణ్యాల్లో జంతువుల దగ్గర ఆకలితోటి కందమూలాలు తిని ఆ కష్టాలు పడి అసలు ప్రజలతో రంజకత్వంగా ప్రవర్తించడం, ధర్మంతో ఉండడం ఇవన్నీ పోతాయి. పోయి అడవిల్లో తిరిగి వస్తాడు. రాముడు అరాముడైపోతాడు. రాముడు అంటే రమింపచేసేవాడు. రమింపచేసే రాముడు రమింపచేయగలిగిన రాముడి కాడు. కాబట్టి అప్పుడు ఆ రాముడు ఏమీ చేయలేడు. కాబట్టి రాముడిని నిస్సారం చేద్దాం ఇలాగా. ఎందుకది? ఏమిటి దానివల్ల ప్రయోజనం? రాముడు అని లోకం ఏడిస్తే రాముడు రాముడుగా ఉండకూడదు, అరాముడు కావాలని కోరుకున్న ఏకైక వ్యక్తి రామాయణంలో మందర. ఇది ఎక్కడి లక్షణమో తెలుసా అండి? ఒక ఆయన చాలా వృద్ధిలోకి వచ్చి నియమబద్ధమైన జీవితం గడుపుతుంటే ఆయన ఎప్పుడు పాడైపోతాడు ఆయనకి ఎప్పుడు అపకీర్తి వస్తుందని నిష్కారణంగా ఏడిచేవాడు ఎలా ఉంటాడో అలాంటి వాడి ప్రవర్తనలో ఉంటాడు. అది కేవలం అసూయ వల్ల జనితం కదా. రామాయణం అద్భుత కావ్యం అండి, అద్భుత కావ్యం నిజంగా. కాబట్టి ఈ మాటలు చెప్తే ఆ కైకమ్మ ఎంత సంతోషపడిపోయిందంటే నిజంగా కుబ్జని చూసింది. సంతి దుస్సంస్థిత కుబ్జ వక్రాహ పరమదారుణాహ త్వం పద్మవివవాతేన సన్నతా ప్రియదర్శన. ఉసే కుబ్జ, లోకంలో నేను ఎంతమంది కుబ్జల్ని చూశానే అంటే గూని వాళ్ళని చాలా అసహ్యంగా ఉంటారు. కానీ అబ్బా మందర, నీ గూని అలా ఉండదే, గాలికి వంగిన పద్మంలా ఉంటుంది నీ గూని, ఎంత అందంగా ఉంటుంది అంటే మనకి నచ్చితే ఎంత అసహ్యమైంది బాగుంటుంది, మనకి నచ్చకపోతే ఎంత అసహ్యంగా ఉంటుందో. అక్కకి పిల్లాడు పుట్టి పిల్లాడు మల విసర్జన చేస్తే బట్ట పట్టుకొచ్చి వాడి 2 కాళ్ళు ఇలా పైకెత్తి వాడి ఆ మల విసర్జకావయవం దగ్గర కడిగేసి తుడిచేసి ఎత్తుకుని వాడిని ముద్దు పెట్టుకుంటుంటే చెల్లెలు అంటుంది, ఏంటే అక్క అలా తుడిచేసి అబ్బా అలా ఎలా ముద్దు పెట్టుకుంటావే అంటుంది. అదే చెల్లి దానికో కొడుకు పుడితే అది అంతకన్నా గొప్పగా ముద్దు ఆడుతుంది. ఎందుకని? తన పుత్రప్రమేమిటో తనకి తెలిసి వస్తుంది కదా.
ఎందుకు అప్పుడంత అసహ్యంగా కనపడింది, ఇప్పుడు అంత సంతోషంగా కనపడింది? తన పిల్లాడు కాబట్టి ఎంత ప్రేమో. తల్లికి ఆ ప్రేమ లేకపోతే లోకం ఉందండి? మనందరం బతకడం అన్నది ఉందా? అసలు బతికేం ఉన్నామంటే అమ్మ వల్ల కదా. అమ్మ ప్రేమే లోకంలో అమృతం, అమ్మ ప్రేమే ఈశ్వర స్వరూపం. కాబట్టి ఆ గాలికి వంగిన పద్మల్లా ఉంటావే కుబ్జ నువ్వు ఇక్కడ అగ్రతో మమ గచ్చంతి రాజహంసీవ రాజసే. కుబ్జ నువ్వు నా ముందు నడుస్తుంటే రాజహంస నడుస్తున్నట్టుంది. అత్రతే ప్రతిమోక్ష్యామి మాలాం కుబ్జే హిరణ్మయీం అభిషిక్తే చ భరతే రాఘవే చ వనంగతే. రాముడు అడవికి వెళ్ళిపోగానే, భరతుడికి పట్టాభిషేకం అయిపోగానే, కుబ్జ నీ గూనికి బంగారు గొలుసులు చేయిస్తానే. అంటే మనుష్యులకి అవతల వాళ్ళ పట్ల ప్రీతి దేనివల్ల? ధర్మం వల్ల కాదు. అవతల వాళ్ళు తనకి ఉపకారం చేస్తున్నాడు అనుకుని ప్రీతిగా ఉండడం నేర్చుకుంటే ఇలాగే ఉంటుంది జీవితం. అవతల వారి ధర్మం వలన వారిని శ్లాఘించడం, ఏమి మహాపురుషులండి అని నువ్వు అనగలగడం నీకు అలవాటైతే నీ జీవితం ఇంకోలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాటలని కైకమ్మ కోపగృహానికి వెళ్ళి, ఆ రోజుల్లో బహుశా ఇలా భార్య కోపంగా ఉందని తెలుసుకోవడానికి మళ్ళీ ఓ గది ఉండేదిలా ఉంది. కాబట్టి కోపాగృహము అని ఆవిడ కోపంగా ఉంది కాబట్టి ఆ గదిలోకి వెళ్ళిపోయింది. అందులో వెలుతురు గట్రా ఏమి ఉండవు, చీకటి, దీపాలన్నీ తీసేసి ఆ చీకట్లో ఆభరణాలన్నీ తీసేసి చిమ్మేసి ఒక మలినమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుని జుట్టు విరబోసుకుని వాల్మీకి మహర్షి భాషలో అయితే కిన్నెర పడుకున్నట్టు పడుకుంది. నేల మీద పడుంది. పెద్ద ఆయనకి ఏం తెలుసు పాపం, 60,000 సంవత్సరాల వృద్ధుడు, మంచి శుభవార్త సంతోషంలో ఉన్నాడు, చాలా గొప్ప కామము ప్రబలి ఉన్నాడు కైకమ్మ పట్ల. అందుకని పరమ ప్రీతితో కామోద్రేకంతో కైకమ్మ ఉన్నటువంటి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఏమిటి ఎక్కడా కైకమ్మ కనపడదు. పెళ్ళయిన పర్యంతం ఇప్పటి వరకు నేను వచ్చేటప్పటికి కైక లేకపోవడం అన్నది లేదు, ఇదే మొదలు కైక లేకపోవడం. ఆశ్చర్యపోయి అక్కడ ఆంతరంగిక పరివారాన్ని అడిగాడు. అక్కడ ఉండేటటువంటి పరిచారికల్ని మనది కైకమ్మ ఏది అని అడిగాడు. కోపగృహంలో ఉంది అన్నారు. కోపగృహంలో ఉంది అంటే 3వ నెంబర్ ప్రమాద పతాకమే కదా. ఏదో కోపం వచ్చింది ఆవిడికి, అందుకని తడబడ్డాడు. ఇదేమిటి కోపం ఎందుకు వచ్చింది? ఆవిడికి కోపం రావడం అంటే ఈయన తట్టుకోలేడు. అంటే ఈయన మనస్సు ఆమె వలన ఆనందాన్ని పొందుతుంది, అది సంతోషం. ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, ముందెళ్ళి మా ఆవిడికి చెప్పాలని అంటాడు ఒక ఆయన. ఎందుకంటే తప్పేం కాదండి, సంతోషించాలి. తన భార్య యందు కామము, తన భార్య యందు ప్రేమ, ఎప్పుడూ మనం దాన్ని విమర్శించవలసిన అవసరం లేదు. అది ధర్మపత్రం. భార్య యందు ప్రీతి ఉండడం పరమ ధార్మికమైనటువంటి లక్షణం. కాబట్టి ఇప్పుడు ఆవిడికి చెప్పి సంతోషించాలని ఆయన వచ్చాడు. ఆవిడ కనపట్టలేదు. కనపడకపోతే ఆయన అడిగాడు, ఏది కైకమ్మ మీదని అడిగాడు. కోపాగృహంలో ఉందంటే వెళ్ళాడు. పాపం వెళ్ళేటప్పటికీ ఆవిడ చాలా దారుణమైనటువంటి స్థితిలో నేల మీద పడుకుని ఉంది. ఆ నేల మీద పడుకుని ఉన్నటువంటి కైకమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని, కైక నీకేం కావాలి? ఓహో, రామాయణం అంటే వాటి సందడి అలా ఉంటుంది, ఇలా ఉంది. కైకమ్మ ఏమి నేల మీద పడుకునుందని చాలా క్షుభితమైనటువంటి అంతరంగంతో మహానుభావుడు ఆ కైకమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని అంటున్నాడు, అయ్యా వాటి జోలికి వెళ్ళకండి, ఎందుకంటే అసలు చీకటి పడిన తర్వాత ఎక్కువగా తిరగవు. చీకటి మనం హనుమకి ఆసనం వేశాం, నీకెందుకయ్యా నువ్వు రామాయణం వెనక? అదేం చేస్తుంది? దాని మానాన్ని తెలియదు. అది ఎందుకు ఎవరిని ఏం చేస్తుంది? దానికి ఎవరి మీద కోపం? అయ్యో దాని గొడవ దాని. కాబట్టి చీకటి పడిన తర్వాత అసలు తిరగవు. అవి చీకటి పడిన తర్వాత రామాయణ ప్రాంగణంలోకి వచ్చాయి అంటే మనం దానికి ఒక నమస్కారం చేసి విడిచిపెట్టేయాలి. కాబట్టి ఇహమామృతాం కుబ్జే నృపయా వేదయిష్యసి వనంతు రాఘవే ప్రాప్తే భరత ప్రాప్యతి క్షితిం. ఆవిడ ఎంత పట్టుదల పట్టి ఉందంటే ఆ కోపాగృహానికి వెళ్లే ముందే మందరతో చెప్పింది, నేనంటూ కోపగృహంలోంచి బయటికి వస్తే రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, భరతుడికి అభిషేకం అయిందని గుర్తు. నా కోరిక తీరకపోతే నా శవం బయటికి వచ్చి నేను చనిపోయానన్న వార్త చెప్పడానికి మందరా నువ్వు దశరథుడి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడంటే ఎంత పట్టుదలకి వెళ్ళాలో అంత పట్టుదలకి కైకమ్మ వెళ్ళిపోయింది. ఆ స్థితిని కల్పించేసింది. పాపం ఆయనకేం తెలుసు, లోపలికి వెళ్ళాడు, బతిమాలాడు. రథచక్రం ఎంత దూరం తిరుగుతుందో అంత రాజ్యం నా వశంలో ఉంది కైక, నీకేం కావాలి? భూమి కావాలా? ధనం కావాలా? ఏం కావాలి చెప్పు. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేశారా చెప్పు, శిక్షిస్తాను. నీకేమైనా అనారోగ్యంగా ఉందా చెప్పు, రాజవైద్యులు ఉన్నారు, ఆ ప్రముఖ వైద్యుల్ని పిలిపిస్తాను. తప్ప నువ్వు ఇలా నా యందు విముఖంగా ఉండకు, నేను తట్టుకోలేను, నాకు చాలా బాధ కలుగుతుంది. నీకు తెలుసు నువ్వంటే నేను చాలా అనురక్తి ఉన్నవాణ్ణి, కాబట్టి నువ్వు నా యందు ప్రీతి వహించు అని ఆయన వంగి ఒడిలోకి ఆ భార్య యొక్క తల పెట్టుకుని ఎంతో లాలించాడు. బాగా లొంగి ఉన్నాడు, కామాతురతతో ఉన్నాడు. ఇప్పుడే పిడుగులాంటి వార్త చెప్పాలి అనుకున్నాడు. అనుకునంది, నేను నిన్ను
ఇతపూర్వం 2 వరములు అడగమని అడిగితే అడగకుండా తర్వాత అడుగుతాను అని నీకు మాట ఇచ్చున్నాను. ఇప్పుడు ఆ వరాలు 2 అడగాలనుకుంటున్నాను. ఆ 2 వరాలు నువ్వు నాకు ఇస్తావా అని అడిగాడు. ఆయన అన్నాడు, తప్పకుండా ఇస్తాను, ఏం కావాలో కోరుకో, ఇస్తానని ఒట్టు పెట్టి అడుగుతాను. ఆయన ఆశ్చర్యపోయాడు, ఒట్టు పెట్టడం ఎందుకు కైకాదానికి? సరే నువ్వు అన్నావు కాబట్టి ఒట్టు పెడుతున్నాను. నా మీద ఒట్టు పెట్టుకోవడం కాదు, ఒట్టు పెట్టడం అంటే తనకి ఏది అత్యంత ప్రీతిపాత్రమో దాని మీద ఒట్టు పెట్టాలి. అంటే ఇది జరగకపోతే అది నశించిపోతుంది, అంత ఒట్టు పెడుతున్నానన్నాడు. తేనాజయ్యేన ముఖ్యేన రఘవేణ మహాత్మన శపేతే జీవనార్హేణ బ్రూహియన్ మనసేచ్ఛసి యం ముహూర్తమ అపశ్యస్తు నజీవేయం అహం ధ్రువం తేన రామేణ కైకేయి శపేతే వచనక్రియాం. అజేయుడై ఈ భూభారమునంతటినీ వహించగలిగినటువంటి సమర్థుడైనటువంటి రాముడి మీద నాకు ఎంత ప్రీతి ఉందో నీకు తెలుసు. ఆ రాముణ్ణి చూడకుండా దశరథ బ్రతుకు అంటే ఒక్క క్షణం నేను బ్రతకలేను కైక. అలాంటి నా రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు అడిగిన వరాలు ఇస్తానన్నాడు. ఏ మాట తానన్నాడో ఇప్పుడు ఆ ఉపద్రవమే ఆయనకి రాబోతోంది. ఆవిడంది, నువ్వు నాకు వరమిస్తాను అని చేసినటువంటి ప్రతిజ్ఞ కోపగృహంలో చేశావు, ఎవ్వరూ లేరు కాబట్టి రాజు తలుచుకుంటే ఏముందండి, ఆవిడని అలాగే నిర్బంధించి, నేను అసలు కైక దగ్గరికి వెళ్ళలేదు, నన్నేం అడగలేదే అని వెళ్ళి యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తే, నువ్వు ధర్మం తప్పిపోయావని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదనడానికి కొందరు సాక్షులు ఉన్నారని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ఇప్పుడు నేను అడిగితే ఒకవేళ నన్ను నువ్వు ఇక్కడే విడిచిపెట్టి నిర్బంధించి వెళ్ళి నీ పని చేసుకోవచ్చు అనుకుంటున్నావేమో. కొందరు సాక్షులు ఉన్నారు. నువ్వు నాకు వరాలు ఇచ్చి తీరుస్తానని శపథం చేశావు, రాముడి మీద ఒట్టు పెట్టావనడానికి సాక్షులు ఎవరో తెలుసా? చంద్రాదిత్యౌ నభశ్చైవ గ్రహారాత్ర్యహనీదిశ జగచ్చ పృథివీచేయం సగంధర్వాస రాక్షసాః నిశాచరాణి భూతాని గృహేషు గృహదేవతా యాని చాన్యాని భూతాని జానీయుః భాషితం తవ సత్యసంధో మహాతేజ ధర్మజ్ఞస్సు సమాహితః వరం మమ దదాత్యేష తన్మే శృణ్వంతు దేవతాః. నీవు నాకిచ్చినటువంటి వరాన్ని చంద్రుడు, సూర్యుడు, ఆకాశము, భూమి, దిగ్దేవతలు, మన అంతఃపురంలో ఆరాధన పొందుతున్నటువంటి దేవతలు, గృహంలో నివసించేటటువంటి దేవతలు, రాక్షసులు, రాత్రివేళ తిరిగేటటువంటి అసురులు, వీళ్ళందరూ సాక్షి. నువ్వు మాట ఇచ్చావు, నేను వరం అడుగుతున్నాను. కాబట్టి రాజా నువ్వు మాట తప్పకూడదు, నాకిప్పుడు ఆ మాట తీర్చాలి. 2 వరాలు అడుగుతున్నాను. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పిత అనేనైవాభిషేకేనా భరతో మిభిషిచ్యతాం యో ద్వితీయో వరో దేవ దత్త ప్రీతేన మే త్వయా తదా దైవాసురే యుద్ధే తస్య కాలోయమాగత నవపంచత వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసః. నాకిస్తానన్న 2 వరాల్లో మొదటి వరం రామచంద్రమూర్తిని యవ్వరాజ్య పట్టాభిషేకంలో కూర్చోపెట్టడానికి, రాముడికి పట్టాభిషేకం చెయ్యడం కోసమని నువ్వు ఏ అభిషేక సంభారములను తెప్పించి సిద్ధం చేశావో వాటితోటే భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. నవపంచత వర్షాణి అడిగేటప్పుడు 14 వర్షాణి అనలేదు ఆవిడ, 14 ఏళ్ళు అనలేదు. నవపంచ 5 9 5 అంది. దేవతలు ఆవిడ నాలుక మీద అలా అనిపించారు. కారణం ఏమిటంటే ఆ యుగంలో 14 ఏళ్ళు రాజ్యానికి దూరంగా ఉంటే ధర్మజ్ఞుడైన రాముడు వెనక్కి వచ్చి ఇంకా పట్టం కట్టుకోడు. కాబట్టి 14 అయినా 9 5గా వెళ్ళినట్టు లెక్క. కాబట్టి నవపంచచ అనిపించారు. అందుకే మందర చతుర్దశ అన్న ఈవిడ నవపంచచ అంది. నవపంచత వర్షాణి దండకారణ్యమాశ్రిత 14 సంవత్సరాలు రాముడు అరణ్యంలో ఉండాలి. ఎలా ఉండాలి? చీరాజిన జటాధారి, ఆయన నారచీర కట్టుకోవాలి, అజినము కట్టుకోవాలి, జింక చర్మం, జటాధారి, జుత్తంతా కూడా జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టేసుకోవాలి. సంస్కారం ఉండకూడదు జుత్తుకి. రామో భవతు తాపసః, రాముడు తపస్సు చేసేవాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండాలి. ఈ 2 నా వరాలు. ఇవి విన్నట్ట సంజ్ఞ కోల్పోయాడు అన్నారు. అంటే సంజ్ఞ కోల్పోవడం అంటే ఏమిటో ఒకసారి నేను జీవితంలో అనుభవించాను. పొట్టి గుమ్మం ఉండేది మా ఇంట్లో ఒక చోట. నేను ఏదో మాట్లాడితే గుమ్మం కింద చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. అకస్మాత్తుగా ఏదో ఆలోచిస్తూ ఒకసారి గభాలను లేచి నించున్నాను. ఖచ్చితంగా తల మధ్యలో తగిలి కింద పడిపోయాను. కింద పడిపోవడం వరకే తెలుసు నాకు. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు నాకు ఏమీ తెలియలేదు అసలు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మెమరీ గెయిన్ చేసింది. ఏదో ఈశ్వర కృప వచ్చిందనుకోండి. అంటే సంజ్ఞ కోల్పోవడం అంటే అలా కళ్ళు తెరిచి ఉన్నా తనకేమీ తెలియకపోవడం. అంటే అసలు ఇంకా మేధస్సు స్తంభీభూతం అయిపోతుంది అనమాట. అలా స్తంభీభూతం అయిపోయింది దశరథుడికి. అంటే అసలు ఆయన ఊహించలేదు ఈ మాట.
అసలు ఆయనకి ఆలోచన లేదేమి, ప్రతిస్పందన లేదు. కోపం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ ఏమీ లేవు. జడీభూతుడైపోయాడు. అయిపోయి అలా ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత సంజ్ఞ పొందాడు. పొంది ఆస్తరణం అంటే ఆసనం లేని నేల మీద ప్రభువు కూర్చోకూడదు. బ్రాహ్మణ పృష్టం కానీ ప్రభు పృష్టం కానీ ఆసనం లేకుండా తగలకూడదు. కాబట్టి ఆయన అది మరిచిపోయాడు. మరిచిపోయి ఇవాళ ఏ స్థితిని పొందేశాడంటే నేల మీద కూర్చుండిపోయాడు. కటిక నేల మీద కూర్చుని కన్నుల రెండింటి వెంట బాష్పధారలు కారిపోతున్నాయి. వలవల వల 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 ఏడుస్తున్నాడు. ఏడుస్తూ అంతే ఆ కైకిని చూశాడు. ఇప్పటి వరకు ప్రీతి అంతే. వెంటనే నోటి వెంట ఏమొచ్చిందంటే, మనుష్యుల యొక్క కదలికలంటే ఇలా ఉంటాయి. నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశిని కిం కృతం తమ రామేణ పాపం పాపే మయాపివా. ఇక్కడ కొంచెం దశరథుడు మాట ఇచ్చి ఉన్నాడు. నిజంగా అసలు దశరథుడేగా ఇది చెయ్యాలి. ఇప్పుడు దశరథుడి యొక్క పుత్ర వ్యామోహం అటువంటిది. రాముడి మీద ఆయనకున్న ప్రేమ అటువంటిది. నృశంసే ఓ క్రూరురాల, దుష్టురాల, కులాన్ని నాశనం చేయడానికి, వంశాన్ని నాశనం చేయడానికి వచ్చిన దాన ఏ పాపం చేశాడు రాముడని ఇంత ఘోరమైన కోరికోరావే అన్నాడు. అంటే ఆయన మనస్సు మీద దెబ్బ కొట్టింది ఏదంటే రాముడు అరణ్యానికి వెళ్ళిపోవాలన్నమాట. మందర ఏ పట్టు పట్టిందో అది దశరథుడి గుండెల మీద తగిలింది. కాబట్టి యదాతే జననీ తుల్యాం వృత్తిం వహతి రాఘవ తస్యైవత్వం అనర్థాయ కిం నిమిత్తమిహోద్యత. రాముడు నిన్నెప్పుడు తల్లిగానే చూశాడు. అసలు నిన్నొక పినతల్లిగా రాముడు భావించలేదు. తల్లి బతికున్నంతకాలం చచ్చిపోయేటప్పుడు కూడా కొడుకు అభ్యున్నతే కోరుతుంది. అందుకే కట్టుకున్నవాడు తల కొరివి పెట్టినా ఉపశాంతి ఉండదు. ఆ కట్టుకున్నవాడి వల్ల పుట్టిన కొడుకు కొరివి పెడితే ప్రశాంతంగా కాలిపోతుంది ఆ కట్టె. అమ్మ అంటే ప్రాణం పోయేటప్పుడు కూడా కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క అభ్యున్నతిని కోరేటటువంటి అమృతమూర్తి. కౌసల్య కన్నా నిన్నమ్మగా చూశాడు కదే. నీ నోటంటే ఈ మాట ఎలా వచ్చింది? రాముడు అడవికి వెళ్ళిపోవాలని ఎలా అనగలుగుతున్నావు నువ్వు? ఇంత ఘోరమైన మాట అంటావా? కౌసల్యావా సుమిత్రాం వా త్యజేయమపి స్వాశ్రియం జీవితం వాత్మనో రామం జీవితం వాత్మనో రామం నత్యేవ పితృవత్సలం. కౌసల్యని వదిలేస్తాను, సుమిత్రని వదిలేయను, వదిలిపెట్టేస్తాను దూరంగా. నీ ఐశ్వర్యాన్నంతటిని వదిలిపెట్టేస్తాను. నా జీవితం వదిలిపెట్టేస్తాను. రాముణ్ణి వదిలేయమని అనకే, నేను తట్టుకోలేను, వాడిని చూడకపోతే నేను ఉండలేనన్నాడు అని ఆవిడ వంక చూసి ప్రార్థన చేశాడు. ఆవిడేం మారినట్టు కనపడలేదు. 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. చేసి అన్నాడు, తదలం త్యజ్యతామేష నిశ్చయ పాప నిశ్చయే అపితే చరణో మూర్ధ్య స్పృశాంయేష ప్రసీదమే. అసలు ఆ శ్లోకాలు కొంచెం చదవడానికే చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అసలు అయోధ్యకాండ చదివేటప్పుడు కన్నీళ్లు రాకుండా చదవడం చాలా కష్టం. అంత కదిపేస్తుంది గుండెని. ఆయన అన్నాడు, నీకు నమస్కారం చేయడం కాదు, నా నుదురు నీ పాదములకు తాటించి ప్రార్థిస్తున్నాను. నేను వంగి నీ కాళ్ళకి నమస్కారం చేస్తాను. ఈ ఒక్క వరం కోరకు, నేను ఉండలేను రాముడు లేకుండా అని. నీకు ఎప్పుడూ రాముడు భరతుడు సమానులనేదానివిగా. ఆయనకి మాటల ధోరణికి పొంతన లేదు. ఇంకా దీని తర్వాత ఇది, దీని ముందు ఇది, దీని వెనక ఇది, అలా ఏం లేదు. ఏదో మాట్లాడేస్తున్నాడు అంతే. అంటే ఇంకా ఒక మూర్ఛ వచ్చినటువంటి వాడు ఎలా ఉంటాడో, ఒక చిత్తగా ఆ చాంచల్యం వచ్చిన వాడు ఎలా ఉంటాడో అలా అయిపోయాడు. ఇంకా దశరథుడు అయిపోయి ఏదేదో ఒక క్రమం లేకుండా మాట్లాడేస్తున్నాడు. ఆయనకి ఇప్పుడు ఆతృత అంతా ఏంటంటే, నేను తినే అన్నానని కైకంటే బాగుండు అని. రాముడు భరతుడు నీకు సమానులు అనేదానివిగా, రాముడంటే నీకంత ప్రీతిగా. నాకు తెలుసు కైక, నేను నిజంగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యి రాముడికి వద్దు అంటే నేను ఏమంటానో అని పరీక్ష చేయడానికి అన్నావు. నిజంగా నువ్వు ఆ మాట అంటావా? నువ్వు అనవు. కానీ చాలి పరిహాసం, ఇంకొద్దు కైక, నేను తట్టుకోలేకపోతున్నాను. పరిహాసానికే అన్నావు కదూ, ఏది పరిహాసానికే అన్నాను అన్నాడు. ఆవిడ అంటుందా? ఆవిడ అనలేదు. శుశ్రూషాం గౌరవం చేయవ ప్రమాణం వచన క్రియాం కస్తే భూయస్తరం కుర్యాత్ అన్యత్ర మనుజర్షభాత్. నీ అంతఃపురంలో ఎందరో ఉన్నారు నీకు శుశ్రూష చేసేవాళ్ళు. నిజంగా చెప్పు, నీకు శుశ్రూష చేసేవాళ్లలో అగ్రగణ్యుడు, కౌసల్య కన్నా ఎక్కువగా నీకు శుశ్రూష చేసేవాడు రామచంద్రమూర్తి. అంత శుశ్రూష చేస్తాడే. ఎందుకు అతని మీద అంత కోపం పెట్టుకున్నావే? ఎందుకంత కక్ష పెట్టుకుని ఈ మాట అడుగుతున్నావు? బహూనాం స్త్రీ సహస్రాణం బహూనాం చోపజీవినాం పరివాదోపవాదోవా రాఘవేనోపపద్యతే. ఆయన తప్పు చెయ్యకుండా చేశాడు అని అంటే అది నింద, ఆయన తప్పు చేసిన తర్వాత అంటే పరివాదం.
రాముడి మీద అది లేదు ఇది లేదు, రాముడు తప్పు చేసింది లేదు, తప్పు చేశాడేమో అని అనుమానంతో చేసిన నిందా లేదు. మరి నువ్వెందుకు రాముడిని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలంటున్నావు? స్వాంత్యయన్ సర్వభూతాని రామ శుద్ధేన చేతస గృహ్ణాతి మనుజ వ్యాఘ్ర ప్రియై విషయవాసిన. రాముడు సర్వభూతముల చేత ప్రేమింపబడినటువంటి వాడు, శుద్ధమైన మనసున్నవాడు, మనుజుల యందు వ్యాఘ్రమ వంటివాడు. సత్యేన లోకాంజయితి దీనేం దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి శాస్త్రవాన్. రాముడు ఈ లోకములన్నింటినీ కూడా తన సత్యముతో జయించాడు, దీనులను దానములతో జయించాడు, గురువులను శుశ్రూషతో జయించాడు, వీరులను ధనస్సు మొదలైన ఆయుధాలతో జయించాడు. అటువంటి రాముడు అంతటి అద్భుత పరాక్రముడు, అంత మంచివాడు, లోకమంతా కోరుకుంటున్నటువంటి వాడు, ప్రియాతిప్రియమైన రాముడు. అటువంటి రాముడు అరణ్యవాసం చెయ్యాలని నువ్వు ఎందుకు కోరుతున్నావు? కైక, నీకు నేను ఒక్క మాట చెప్తాను విను. నేను చెప్పాను కదా, పొంతన లేదా ఆ మాటలకి. ఇంకా ఏది మాట్లాడుతున్నాడో, దేని తర్వాత ఏది మాట్లాడుతున్నాడో తెలియదు. మమ వృద్ధస్య కైకేయి గతాంతస్య తపస్వినః దీనం లాలప్య మానస్య కారుణ్యం కర్తుమర్హసి. నేను దీనుణ్ణి, అయిపోయింది నా జీవితం, ఇంకెంతో కాలం ఉండను, చరమాంకానికి వచ్చేసాను, బతికినంత కాలం బ్రతకను, తొందరలోనే చనిపోతాను కైక. చనిపోయే లోపల నువ్వు భార్యవి కనుక వృద్ధుణ్ణి అయిపోయాను కాబట్టి నువ్వు నన్ను లాలించాలి. నేను పసిపిల్లాల్లా ప్రవర్తిస్తే నన్ను లాలించవలసిన దానివి, నువ్వు నన్ను ఇంత బాధ పెడతావా? చిట్ట చివరిలో నేను ఏడుస్తూ చచ్చిపోయేలా చెయ్యొద్దు కైక, నా మాట విను, ఈ వరం అడక్కు అని అంజలిం కుర్మి కైకేయి పాదౌ చాపి స్పృశామితే శరణం భవరామస్య మా ధర్మో మామిహ స్పృశేత్. నీ 2 కాళ్ళు పట్టుకుంటున్నాను కైక, నేను అధర్మంతో రాముడికి రాజ్యం ఇవ్వలేదన్న బాధ నాకు లేకుండా చూడని వంగి 2 కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసి పట్టుకోలేక కన్నుల నీటిధారల చేత కన్నులు సరిగా కనపడక తూలిపడిపోయాడు. ఇంత జరిగితే ఆవిడంది, ఎందుకలా మూర్ఛిల్లిపోతున్నావు, ఎందుకలా స్పృహ తప్పుతావు, ఎందుకలా కన్నీరు కారుస్తూ భూమి మీద పడిపోతావు, నా కాళ్ళ మీద పడిపోతావు, నీకు బుద్ధుందా లేదా? శీభ్య శేనకపోతియే స్వమాంసం పక్షిణే దదౌ అలర్క చక్షుషీ దత్వా జగామగతిముత్తమాం. చచ్చిపోతానంటున్నావు. ఒకానొకప్పుడు ఒక డేగ ఒక పావురాన్ని తరువుకొస్తే, ఆ పావురానికి డేగకి మధ్యలో వాగ్వివాదం వస్తే శిబిచక్రవర్తి ఆ పావురాన్ని రక్షించడం కోసం డేగకి పావురం ఎత్తు మాంసం తన తొడలోంచి కోసి ఇచ్చాడు. అలర్కుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి అడిగితే తన కన్నులు 2 పీకి దానం చేశాడు. ఆడిన మాటకు అలా కట్టుపడ్డారు వాళ్ళు. సత్యం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యాభిషేచ్య సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చసి దుర్మతే. దుర్మార్గుడా. ఇంకా మంధర అసూయకి ఇది పరాకాష్ట. ఆవిడ ఎక్కించిన విషం ఏదో అది కక్కుతోంది కైక. ఆవిడంది, దుర్మతే, ఓ దుర్బుద్ధి, సత్యం ధర్మం పరిత్యజ్య, సత్యం ధర్మం వదిలేద్దాం అనుకున్నావా? రాముణ్ణి రాజ్యం ఇచ్చి కట్టబెడదాం అనుకుంటున్నావా? సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చసి, రాజ్యం రాముడికిచ్చి కౌసల్యతో కులుకుదాం ప్రతిరోజు అనుకుంటున్నావా? దుర్మతే, దుష్టబుద్ధి, నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను అన్న వరాలకి కట్టుబడి నువ్వు రాజ్యం ఇవ్వవలసింది. సతతం ప్రియకామామే ప్రియపుత్ర ప్రియం వద నమయా సత్కృతాదేవి సత్కారార్హా కృతే తవ ఇదానీం తపతిమాం యన్మయా సుకృతం త్వయి అపద్య వ్యంజనోపేతం భుక్త మన్న మివాతురం విప్రకారంచ రామస్య సంప్రయాణం వనస్య చ సుమిత్రా ప్రేక్షవై భీత కథం మే విశ్వసిష్యతి కృపణం బత వైదేహి శ్రోష్యతి ద్వయమప్రియం మాంచ పంచత్వమాపన్నం రామం చ వచనమాశ్రితం వైదేహీ బత మే ప్రాణాన్ శోచంతి క్షపయిష్యతి హీనా హిమవత పార్శ్వే కిన్నరేణేవ కిన్నరీ. నీ మాట ప్రకారం నేనే కానీ నిజంగా రాముణ్ణి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యమని పంపించేస్తే నేను ఏ పాపం కట్టుకున్నవాడిని అయిపోతానో తెలుసా? బాగా వండుకున్న కూర అనుకుని విషం కలిసిన కూర తిన్నవాడు ఏ తప్పు చేసి ఎలా ప్రాణం పోగొట్టుకుంటాడో అలా ప్రియపత్నివి అని నిన్ను ఆదరించినందుకు, నీతో సత్యంగా ఉన్నందుకు, వరాలిచ్చినందుకు నా తలకి చుట్టుకుని విషాహారం తిన్నవాడు చచ్చిపోయినట్టు నీకు వరం అనుగ్రహించినందుకు నేను రాముణ్ణి అరణ్యానికి వెళ్ళమన్న మరుక్షణంలో రాముడు కనపడ్డం మానేస్తే నేను చచ్చిపోతాను, నా ప్రాణం పోతుంది, నేను ప్రేతత్వాన్ని పొందుతాను. నా ప్రాణం పోతే నువ్వు వైధవ్యాన్ని పొందుతావు, నువ్వు భర్త పోయిన దానివి అవుతావు. ఏమిటో అనుకుంటున్నావు? పైగా నీకు ఇంకొక మాట చెప్పనా? రాముడు అరణ్యవాసానికి నడిచి వెళ్ళిపోతుంటే నారచీర కట్టుకుని ఏడుస్తూ సుమిత్ర అక్కడ నిలబడి నా వంక భయంగా చూసి
అమ్మో ఇటువంటి పనులు కూడా చేయగలడా? లేక లేక కడుపున పుట్టినటువంటి పరమ ధర్మాత్ముడు సుగుణాభిరాముడైన పెద్ద కొడుకుని నారచీరలు కట్టి అడవికి పంపిస్తాడా? కైకమ్మకి వరం ఇచ్చానని ఇంత దుర్మార్గుడా నా భర్త అని భయంగా నా వంక చూస్తుంటే నేను తట్టుకోగలనా? కైక ఆలోచించు. పరమ ధార్మికురాలు, ఎన్నడూ నన్నేదీ అడగలేదు. వ్రతాలతో, నోములతో, పూజలతో, తపస్సుతో, అగ్నికార్యంతో, బ్రాహ్మణుల్ని సమారాధనతో కాలం వెళ్ళబుచ్చింది. నా అభ్యున్నతిని కోరి వ్రతం చేసి నా దగ్గరికి వస్తే నేను అభినందించలేదు, నువ్వేమైనా అంటావని. అటువంటి కౌసల్య లేకలేక పుట్టిన కొడుకయ్యా, పెద్దవాడయ్యా, రాజ్యం ఇవ్వకపోతే ఇవ్వపోయావు, నారచీరలు కట్టి అడవికి పంపిస్తావా అని అడిగి ఏడుస్తూ నా ఎదురుగుండా నిలబడితే నేనేం సమాధానం చెప్పుకోను? కైక, బాధ నాది, అర్థం చేసుకో. నన్ను ఇంత కష్టపెడతావా? నీకు నేనేం అపకారం చేశాను? నిన్ను ఎంత ప్రాణప్రదంగా చూసుకున్నాను. పైగా రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే ధర్మపత్ని ప్రాణసమాన అయినటువంటి సీతమ్మ కిన్నెరుడు కనపడక కిన్నెరి హిమవత్ పర్వత పార్శ్వమునందు పడి ఏడ్చినట్టు నా పెద్ద కోడలు వైదేహి, జనక మహారాజు గారి కూతురు అయోనిజ సీతమ్మ నేలపడి ఏడుస్తుంటే రాముడు వెళ్ళిపోతున్నాడని నేను నా పెద్ద కోడలి వంక చూసి ఏమని చెప్పను? ఎందుకు పంపించానని చెప్పను? వద్దు కైక, నా మాట విను. నేను తట్టుకోలేకపోతున్నాను. అవన్నీ నా కళ్ళ ముందు కనపడుతుంటే నాకు తల కదిలిపోతోంది. నా ప్రాణాలు ఇప్పుడే పోయేటట్టున్నాయి. నా మాట విను. నా బాధ అంతా ఏమిటో తెలుసా? రాముణ్ణి పిలిచి రామాను అరణ్యవాసానికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళను నాన్నగారు, మీరెవరు రాజ్యం ఇవ్వనడానికి అని నన్ను ఖైదు చేసి పుచ్చుకునే కొడుకైతే నేను సంతోషిస్తాను. అలా అనడు నా కొడుకు. వెళ్ళిపో అంటే నాన్నగారు అంతకన్నా నాకేం కావాలి, వెళ్ళిపోతానంటాడు. బ్రహ్మచర్యంలో ఆ గురువుల్ని సేవిస్తూ బ్రహ్మచర్య దీక్షతో అగ్నికార్యం చేస్తూ మంత్రజపం చేస్తూ రాచరికపు భోగాలు అనుభవించగలిగి ఉండి కూడా క్రమశిక్షణతో కష్టపడ్డాడు. గృహస్థాశ్రమంలోకి వచ్చి ఇంకా నా కొడుకు సంతోషపడిందే లేదు కైక. ఇంకా ఆనందంగా ఉన్నాడని అనుకోకముందే ఏమి దండకారణ్యం! ఆ నేల మీద రాలినటువంటి గింజలు ఏరుకోవడమా, దొరికిన కందమూలాలు తినడమా, పట్టుపుట్టాలు కట్టుకోవలసిన రాముడు నారచీరలు కట్టుకోవడమా, కేశపాశాల మీద జిల్లేడు పాలు పోసుకుని అదంతా కొప్పు కట్టుకోవడమా, ధనుర్బాణాలు పట్టుకోవడమా, కాళ్ళకి చెప్పులు లేకుండా దండకారణ్యంలో తిరగడమా, నేల మీద పడుకోవడమా, హంసతూలికా తల్పాల మీద పడుకుని వీణానాదానికి నిద్రలేవవలసిన వాడు క్రూరమైన జంతువుల అరుపులకి ఉలిక్కిపడి లేస్తూ ఉండడమా? ఎక్కడున్నాడో, ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో తెలియకుండా, కంటికి కనపడకుండా ఆక్రోశిస్తూ నేను ఇక్కడ అన్నం తిని బ్రతకగలనని అనుకుంటున్నావా కైక? వద్దు, నా మాట విను. నీకు తెలిసి అడిగావో తెలియకడిగావో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు తెలిసి కూడా మంకుపట్టు పట్టి నీకు రాజ్యమే కావాలంటే ఇదే భరతుడి హృదయం కూడా అయితే నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ మాట జరగాలి అని నువ్వు కోరుకున్న ఉత్తర క్షణంలో నా శవమే నీకు కనపడుతుంది. నేను బతకలేను, మరణిస్తాను. రాముడు వెళ్ళిపోగానే చచ్చిపోతాను. చచ్చిపోయిన తరువాత భరతుడొచ్చి నాకు ప్రేతకార్యం చెయ్యడం కానీ, నా శవాన్ని ముట్టుకోవడం కానీ చేయడానికి వీల్లేదు. అనార్య ఇతి మామార్యాహ, ఎంత దారుణమైన మాట అన్నాడంటే ఆయన ఆ రోజున. నిజంగా ఒకవేళ భరతుడికి కూడా రాజ్యం నందు అనురక్తి ఉంటే ప్రియం చేత్ భరతస్యైతత్ రామ ప్రవ్రజానం భవేత్ మాస్మమే భరత కార్షీత్ ప్రేతకృత్యం గతాయుష. నా ఆయుర్దాయం అయిపోయి నేను పడిపోయిన తర్వాత నా ప్రేతాన్ని కూడా భరతుడు ముట్టుకొనకుండా ఉండుగాక. కాబట్టి నా మాట విను. నువ్వు అనుకుంటున్నావు భరతుడు రాజ్యం తీసుకుంటాడని అనుకుంటున్నావు. రామభరతుడు రెండు కాదు. భరతుడు పరమధర్మాత్ముడు, జ్యేష్ఠుడైన రాముని యందు ప్రీతి కలిగినవాడు. నువ్వు అడిగిన ఈ వరం వల్ల దక్కే ప్రయోజనం ఒక్కటే. ఈ వరం సంగతి రాముడికి తెలియగానే రాముడు వెళ్ళిపోతాడు. రాముడు వెళ్ళిపోగానే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోగానే నా శరీరాన్ని తైల ద్రోణిలో పెడతారు. భరతుడు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి కాబట్టి మేనమామ గారి ఇంటి నుంచి వస్తాడు. మేనమామ గారి ఇంటి నుంచి వచ్చి నా శవాన్ని భరతుడు చూస్తాడు. చూసిన భరతుడు రాజ్యం తీసుకోడు. ధర్మాత్ముడై నిన్ను నింద చేస్తాడు. ఎందుకు అడిగా వరాలని అడుగుతాడు. అప్పుడు ఇటు భర్త లేక అటు బిడ్డకి రాజ్యమూ లేక రెండిటి మధ్య నలిగిపోయి నీతో పాటు పెద్ద భార్యల్ని కూడా విధవల్ని చేస్తావు, రాజ్యాన్ని రాజు లేకుండా చేస్తావు, ఏడుస్తూ భర్త మరణించినటువంటి విషయానికి కారణమవుతావు. కైకా, నా మాట విన. నువ్వు వినవేమోనని నేను నిన్ను ప్రాధేయపడుతున్నానని సభూమి పాలో విలసన్ననధవత్ స్త్రియా గృహీతో హృదయే త్రిమాత్రయా పపాతదేవ్యాశ్చరణౌ ప్రసారితౌ బుభావ సంస్పృశ్య యథాతురస్తథా. నీ పాదముల మీద నా తల వేరొక్క మాట ఉంచి ప్రార్థన చేస్తున్నాను కైకా. నా కన్నీళ్లతో కడుగుతాను నీ కాళ్ళు. ఈ వరం అడక్కు అని
వంగి వృద్ధుడైపోయిన రాజు వణికిపోతూ ఆమె పాదముల మీద తల పెడదామని ముందుకు వంగితే ఆయన తల తన పాదముల మీద పడితే ఒకవేళ ఒప్పుకోవలసి వస్తుందేమోనని కనీసం ముందుకి పడిపోతున్న భర్తని చేతులతో కూడా పట్టుకోకుండా క్రూరంగా వెనక్కి నడిచి వెళ్ళిపోతే తల నేలకి తగిలి స్పృహ తప్పిపోయేటట్టుగా దశరథుడు ముందుకు తూలి పడిపోయాడు. అంత క్రౌర్యం ఆవహించింది కైకలో, అంత రెచ్చగొట్టింది మంథర. అసూయ ఎంత దూరం పెడుతుందో పెద్దలు మీరు ఆలోచించెదరుగాక. ఇంత దారుణం జరిగిన తర్వాత అందరికీ తెల్లవారిపోయింది, దశరథుడికి ఇలా తెల్లవారుతోంది. అప్పటికి ఎన్ని మార్లు స్పృహ తప్పిపోయాడు, ఎంత ఏడ్చాడో, జుత్తంతా చిమ్ముకుపోయింది. ఏడు పెరగని రాజు ఏడ్చి 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 కళ్ళు ఎర్రబడిపోయి, గుడ్లు పైకి ఉబిగిపోయి, కన్నులు గుడ్లు పోట్లొచ్చి శిరోభారంతో ఉన్నాడు. శరీరం అంతా వణికిపోతోంది. తెల్లవారింది, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ వెలుతురు వంక చూసన్నాడు, ఓ చీకటి, నువ్వు వెళ్ళవద్దు, నువ్వు వెడితే సూర్యోదయం అయితే అభిషేకం చెయ్యమని వచ్చినటువంటి నా రాముడితో నేను మాట్లాడలేను, నా రాముడితో ఈ మాట చెప్పలేను, అందుకని ఈ రాత్రి నువ్వు ఇలాగే ఉండిపో అని చీకటితో ప్రాధేయపడ్డాడు. అంటే ఎంత వెంపర్లాడిపోయాడు దశరథుడు ఆ రోజున. ఈలోగా సుమంత్రుడు వచ్చాడు. వచ్చి ప్రభువు నిద్రలేచి ఉంటాడు అనుకున్నాడు. అంతఃపురం లోపలి వరకు వెళ్ళి ప్రభువు పడుకున్నటువంటి శయనాగారం తలుపు దగ్గర నిలబడి ఇంద్రుని యొక్క సారథి అయిన మాతలి ఎంత శుభవాక్యములతో నిద్రలేపుతాడో అటువంటి శుభవాక్యములతో, మహారాజా నేను నిన్ను నిద్రలేపుతున్నాను, వేదాంగాది చతుర్దశ విద్యలు చతుర్ముఖ బ్రహ్మగారిని ఎలా నిద్రలేపుతాయో అలా నిద్రలేపుతున్నాను. ప్రభు నీకు శుభమగుగాక, మంగళమగుగాక. సూర్యోదయం అయిపోయింది. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక క్రతువు జరగవలసింది. ప్రభు నీ కోసం, నీ దర్శనం కోసం జానపదులు పౌరులు వేచి ఉన్నారు, లేచి నువ్వు వారికి దర్శనం ఇవ్వవలసింది అన్నాడు. ప్రభువు ఇసి ఇక మాట్లాడవద్దన్నాడు. ఆ స్తోత్రాన్ని తట్టుకోలేకపోయాడు. లోపల నుంచి కైకమ్మంది, సుమంత్రరాజా రజనీం రామహర్ష సముత్సుక ప్రజాగర పరిశ్రాంతో నిద్రయా వశమేయివాన్ తద్గచ్చత్వరితం సూత రాజపుత్రం యశస్వినం రామమానయ భద్రంతే నాత్ర కార్య విచారణ. ప్రభువు రాత్రల్లా నిద్రపోలేదు. రాముడికి పట్టాభిషేకం ఇలా జరగాలి అలా జరగాలి అని ఆనందోత్సాహంతో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. అంత సంతోషంతో ఉన్నాడేమో రాత్రంతా నిద్రపోకుండా బడలి ఇప్పుడే పడుకున్నాడు. అందుకని ఇప్పుడు ప్రభువుని ఇబ్బంది పెట్టకు, తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా. ఇది ప్రభువు చెప్పాలనుకోకు, ప్రభువు చెప్పమని చెప్తేనే నీ చెప్తున్నాను, ఆలస్యం చేయకు, రాముడిని తీసుకురా. ఆయన అప్పటికే నిస్సత్తువని పొందాడు దశరథుడు. ఆ కైక వంక చూశాడు ఆశ్చర్యంగా, ఎంత నాటకం ఆడుతోంది అనుకున్నాడు. రాత్రల్లా సంతోషంగా ఉన్నాడా? ఈసీ అన్నాడు. అంతకన్నా ఇంకేం అనలేకపోయాడు. సుమంత్రుడు రథం పట్టుకుని వెడుతున్నాడు రామచంద్రమూర్తి దగ్గరికి. అప్పటికే పౌరులు, జానపదులు, వశిష్ఠుడు, రాజర్షులు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి, ఆ మిగిలినటువంటి వణిక్ ప్రముఖులు, నగర ప్రముఖులు అందరూ వచ్చి సూర్యోదయం అయిపోతోంది. పుష్యమీ నక్షత్రంలో యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. తెల్లని పూలదండలు వచ్చేసాయి, పాలికలు వచ్చేసాయి, ప్రమిదలు వచ్చేసాయి, నవధాన్యాలు వచ్చేసాయి, పేలాలు వచ్చేసాయి, తేనె వచ్చేసింది, ఇతరమైన సంబారాలు వచ్చేసాయి, పూర్తి పులిచర్మం తీసుకొచ్చేశారు. ఆ బంగారపు తొడుగులు కలిగినటువంటి ఎత్తైనటువంటి ఒక ఎద్దుని తీసుకొచ్చి అక్కడి నించోబెట్టారు. భద్రగజాన్ని తీసుకొచ్చారు. ఔదంబర పీఠం అంటే మేడి కర్రతో చేసినటువంటి భద్రపీఠాన్ని తీసుకొచ్చారు. అభిషేకం చేయడానికి నదీ జలాలు తీసుకొచ్చారు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పుష్యమీ నక్షత్రంలో అభిషేకం జరగాలి. చక్రవర్తి బయటికి రాలేదు. ఎందుకు రాలేదు? దశరథ మహారాజు గారు తొందరగా వెళ్ళి ఒకసారి కనుక్కోండి అన్నారు. మీరెవ్వరూ తొందరపడద్దు, రాజు ఎందుకు ఇంకా బయటికి రాలేదో, రాజు మాట నాకెందుకు వినపడలేదో లోపలికి వెళ్ళి అడిగొస్తానని సుమంత్రుడు కొంచెం దగ్గరగా వచ్చాడు. తలుపు నుంచి దగ్గరగా వచ్చి ఆ అడ్డంగా ఆ తల్పం దగ్గర కట్టబడినటువంటి వస్త్రానికి యువతల వైపుకి నిలబడి, మహారాజా బయట పౌరులు, జానపదులు, ఋషులు ఎదురు చూస్తున్నారు మీ దర్శనం కోసం, సూర్యోదయం అయిపోయింది, మీరు రాకపోవడానికి కారణమేమి అన్నాడు. విసిగించకు, చెప్పింది కదా కైక, వెళ్ళి రాముణ్ణి తీసుకురా, అదే నా ఆజ్ఞ అన్నాడు. అంతకన్నా మాట్లాడగలిగిన స్థితిలో, ముఖం చూపించగలిగిన స్థితిలో దశరథుడు లేడు. ఎందుకంటే ఏడ్చాడు కైకతో. రేపు బ్రాహ్మణులు, పెద్దలు, గురువులు వచ్చి ఎందుకు పంపించావు రాముణ్ణి అరణ్యానికి అని అడిగితే నేనేం చెప్పను? నేను రాజ్యంలో తిరుగుతుంటే కైకమ్మ మాట కోసమని ఆడదాని మాట పట్టుకుని కామాతురతతో కన్న కొడుకుని రాజ్యాంతరం పంపించినటువంటి తాగుబోతు అయిన బ్రాహ్మణుడి కన్నా దరిద్రుడి దశరథుడని చెప్పుకుంటుంటే నేను ఏమి తిరిగి చెప్పుకోను? నా కన్న కొడుకు పెద్దవాడు అరణ్యంలో తిరుగుతుంటే నేను ఇక్కడ ఏ సుఖశాంతులతో బ్రతకను? కైక నన్ను అర్థం చేసుకో, తెల్లవారితే పట్టాభిషేకం అని నిర్ణయించి ప్రకటించేశాను, ఊరంతా ఏమని చెప్పను? సంబారాలు సిద్ధమైపోయాయి, నా మాట విను, నన్ను అల్లరి పెట్టకన్నాడు. ఆవిడ వినలేదు. కాబట్టి ఇప్పుడు సుమంత్రుడు బయలుదేరి
రామచంద్రమూర్తి యొక్క గృహానికి వెళ్ళారు. అక్కడంతా మంచి సంతోషంగా హడావిడిగా ఉంది. ఆ సంతోషంగా వెళ్ళేసరికి పాపం పట్టాభిషేకం జరుగుతుందన్న ఉత్సాహంతో ఉపవాసం చేసి ఆయన తెల్లవారుజామున సంధ్యావందనం గాయత్రీ మంత్రం అన్ని అనుష్ఠానం చేసి ఉన్నాడు. ఆ అనుష్ఠానం చేసి ఉన్న సందర్భంలో సుమంత్రుడు వచ్చాడనేసరికి సంతోషించి నేను ఇప్పుడు దశరథ మహారాజు గారి అంతఃపురానికి మీరు కోరుకున్నట్టే తప్పకుండా బయలుదేరి వస్తున్నాను, నాకు పట్టాభిషేకం జరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు రాముడు బయలుదేరి దశరథ మహారాజు గారి అంతఃపురానికి వెడుతుంటే మిత్రులందరూ కూడా అంతే కోలాహలంతో సంతోషంతో తిరిగి రాముడు పట్టాభిషేకం చేసుకుని వస్తాడు అని అనుకున్నారు. సీతమ్మ తల్లి ఆయనతో పాటు అనుగమించి ఆయనని పంపించడం కోసమని చెప్పి ద్వారం వరకే వచ్చిందట, బయటికి రాలేదుట. రామాయణం ధర్మశాస్త్రం కదండి. పతి సమ్మానిత సీత భర్తారం అసితేక్షణ అద్వారం అనువవ్రాజ మంగళాన్యభిదజుషి. ఆవిడ ద్వారం వరకే ఎందుకు వచ్చింది అంటే శుభకార్యం మీద కానీ ఏదైనా మంగళప్రదమైనటువంటి విషయం మీద కానీ భర్త బయలుదేరి వెళ్ళేటప్పుడు భర్తని గుమ్మం దాటి బయటికి వచ్చి భార్య సాగనంపకూడదు. గుమ్మానికి లోపల ఉండి భార్య సాగనంపాలి. కాబట్టి ఆవిడ పతి సమ్మానిత సీత చాలా సంతోషంగా, సీత నేను యవరాజ్య పట్టాభిషేకానికి ఎడుతున్నాను అంటే మీరు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుని వస్తారు అని పరమప్రీతితో సీతమ్మ వంక చూసినటువంటి రాముని యొక్క చూపుల చేత సంతోషించి ఉన్నటువంటి సీత అసితేక్షణ నల్లని చూపులు కలిగిన తల్లి ఆద్వారం అనువవ్రాజ అక్కడ ఆ ద్వారము యొక్క గడప వరకు వచ్చింది. మంగళాన్యభిదద్యుషి మంగళము జరగాలన్న కోరికతో గడప వరకు వచ్చి సాగనంపింది. రామాయణం ధర్మశాస్త్రం మనం ఎలా ప్రవర్తించాలో కూడా చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయనతో సీతమ్మ అంటుంది రాముడితో, దీక్షితం వ్రత సంపన్నం వరాజినధరం శుచిం కురంగ శృంగపాణించ పశ్యంతి త్వాం భజామ్యహం. నేను దేవతల్ని ప్రార్థన చేస్తాను, నేను తొందరలో రామా మిమ్మల్ని ఎలా చూడాలో తెలుసా? దీక్షితం దీక్షలో ఉన్నటువంటి రాముణ్ణి చూడాలి యవరాజ్య పట్టాభిషేకానికి. వ్రత సంపన్నం వ్రతం చేస్తున్న రాముణ్ణి చూడాలి. వరాజినధరం శుచిం జింక వస్త్రం కట్టుకున్నటువంటి వాడిని నేను చూడాలి, కృష్ణాజినం కట్టుకున్నవాడిని. కురంగ శృంగపాణించ అటువంటి వాడు దుప్పి కొమ్ము చేత్తో పట్టుకున్నవాడిని చూడాలి. అది నా సంతోషాన్ని. దుప్పు కొమ్ము ఎందుకు చేత్తో పట్టుకోవడం అంటే దీక్షా స్వీకారం చేస్తున్నాను అని దేనికైనా సంకల్పం చేసిన తర్వాత దీక్ష పరిసమాప్తి పర్యంతం ఒంటికి దురద పెడితే చేతి గోళ్లతో గోకకూడదు, దీక్ష భగ్నం అయిపోతుంది. దుప్పి కొమ్ముతోటే శరీరాన్ని గోక్కోవాలి. అందుకని దీక్షా స్వీకారం చేస్తే దుప్పి కొమ్ము చేత్తో పట్టుకుంటాడు. అది నేను మీతో మనవి చేశాను కదా, రామాయణం ధర్మశాస్త్రం అని ప్రతి విషయాన్ని మనకి చెప్తుంది. అందుకని ఆ దుప్పి కొమ్ముకటి చేత్తో పట్టుకున్నటువంటి రాముణ్ణి నేను చూడాలి. పూర్వాం దిశం వజ్రధరో దక్షిణాం పాతుతే యమః వరుణ పశ్చిమామాశాం ధనేశాత్ ఉత్తరాం దిశం. తూర్పు దిక్కు నుంచి ఇంద్రుడు, దక్షిణ దిక్కు నుంచి యమధర్మరాజు, పశ్చిమ దిక్కు నుంచి వరుణుడు, ఉత్తర దిక్కు నుంచి కుబేరుడు నిన్ను అనుగ్రహించుగాక అని రాముడికి ఆమె మంగళప్రదమైనటువంటి వాక్కు పలికి భార్య అటువంటి స్థితిలో ఆశీపూర్వకంగా మాట్లాడచ్చు క్షత్రియ కులంలో. ఆ రాముడు తలుపు తీసుకుని ఏకాంత మందిరంలోంచి బయటికి వచ్చాడు. వచ్చేటప్పటికిట రాముడు పర్వత గుహలోంచి బయటికి వస్తున్న సింహంలా ఉన్నట్టు. అన్నగారు బయటికి వస్తాడేమో అని అన్నయ్యని చూడకుండా ఉండలేని వాడు ఉన్నాడు లక్ష్మణుడు. అన్నయ్య బయటికి వస్తాడు, అన్నయ్యతో కలిసి వెళ్దామని నించున్నట్టు. ఎలా నించున్నట్ట? ఏదో ఇలా నిలబడలేదట. అన్నయ్య బయటికి వస్తాడని ఏమి రచనండి వాల్మీకి మహర్షిది. పర్వతాదివ నిష్క్రమ్య సింహోగిరి గుహా యశ లక్ష్మణం ద్వారిసో పశ్యత్ ప్రహ్వాంజలిపుటం స్థితం. అన్నయ్య బయటికి వస్తూ ఉంటే సింహంలాగా ఇలా వంగి ఇలా అంజలి ఘటించి ఉన్నట్టు. అన్నయ్యగా ఆయన భక్తి అటువంటిది రామచంద్రమూర్తి అంటే. లక్ష్మణుడు అంటే బహిప్రాణం. సరే, కలిసి దశరథ మహారాజు గారి యొక్క గృహానికి వెళ్ళారు. అంతఃపురంలోకి రాముడు లోపలికి వెళ్ళాడు. దశరథుడికి నమస్కారం చేశాడు. ఆ నమస్కారం చేస్తే దశరథుడు రామేత్యుక్వాచ వచనం బాష్పపర్యాకులీక్షణ శిశాక నృపతిర్దీనో నేక్షితుం నాభిభాషితుం. కన్నుల వెంట ధారలుగా నీళ్లు కారిపోతున్నాయి. రాముడు వచ్చాడు అని చెప్పి రామవర్మ అహంభో అభివావయే అని కదా అంటాడు. క్షత్రియులు వర్మ అని కలుపుకుంటారు. అందుకని రామవర్మ అహంభో అభివావయే అని నమస్కారం చేస్తే రాముడు వచ్చాడు, రాముడి మాట వినపడింది. ఇప్పుడు దశరథుడు ఇలా చూడాలి కదా, అలా చూడలేకపోయాట. ఇలాగే కూర్చుని వలవల వలవల ఏడ్చేశాడు.
ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని చూడను రాముడి వంక. నిన్న 2 మాటలు పిలిచి చెప్పా యవరాజ్య పట్టాభిషేకం ఇస్తానని. ఇప్పుడు ఇలా ఏమని చూడను ఆయన వంక అని చూడలేక వలవలవలవల ఎచ్చేసేట. రాముడు అది చూసి కదిలిపోయాడు. కదిలిపోయి ఇంద్రియములన్నీ విచలితమైపోయి ఒక్కసారి ఆశ్చర్యపోయి అన్నట్ట, కచ్చిన్మయానాపరాద్ధం అజ్ఞానాద్యేన మే పిత కుపితస్తన్ మమా చక్ష్వ త్వం చైనైనం ప్రసాదయ. అమ్మా, ఎందుకమ్మా నాన్నగారు అలా ఏడుస్తున్నారు? నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా అపరాధం జరిగిందా అమ్మా? ఏదైనా అనకూడని మాట అన్నానా అమ్మా? కచ్చిన్న కించిత్ భరతే కుమార ప్రియదర్శనే శత్రుఘ్నే వా మహాసత్వే మాతృణాం వా మమాశుభం. అమ్మా, నాకు అత్యంత ప్రియమైన సోదరులు భరతశత్రుఘ్నులు దూరంగా ఉన్నారు. వారికి ఏమైనా జరగకూడనిది జరిగిందా? అతోషయన్ మహారాజం అకుర్వన్వా పితుర్వచ ముహూర్తమపి నిచ్ఛేయం జీవితం కుపితే నృపే. మహారాజుకి నా వలన ఏదైనా తండ్రికి అపచారం కలగడం వల్ల తండ్రి నిజంగా నా వల్ల కన్నుల నీరు పెట్టుకుని ఉంటే ఒక్క ముహూర్త కాలం కూడా నేను ఇక బతకను. నా వలన తండ్రి ఖేదపడితే ఆ బతుకుకు అర్థం లేదు. అమ్మా, నా వలన ఏదైనా ఇబ్బంది కలిగిందా అమ్మా అని అడిగాడు. కైకమ్మంది, ఏమీ లేదయ్యా, నిన్న రాత్రి మీ నాన్నని 2 వరాలు అడిగాను, ఎప్పుడో ఇచ్చాడు. ఆ 2 వరాలు నిజం చెయ్యాలయా అని ప్రతిజ్ఞ చేయమన్నాను. ప్రతిజ్ఞ చేశాడు. ఆ 2 వరాలు తను చేసిన ప్రతిజ్ఞలు నిలబడతాయో నిలబడవో అని బెంగబెట్టుకుని ఏడుస్తున్నాడయా. రాముడు అన్నాడు, అమ్మాయి ఎడవడం ఎందుకమ్మా దానికి? అహో దిక్కార్హసే దేవి వక్తుం మాం ఈదృశం వచః అహం హి వచనద్రాజ్ఞ పతేయమపి పావకే భక్ష్యమేయం విషం తీక్ష్ణం మజ్ఞేయమపి చార్ణవే నియుక్తో గురుణా పిత్ర నృపేణ చ హితేన చ కరిష్యే ప్రతిజానే చ రామో దీర్ణాభిభాషతే. అమ్మా, రాముడికి 2 మాటలు తెలియవమ్మా. నాన్నగారు బెంగ పెట్టుకోవడం ఎందుకమ్మా? ప్రతిజ్ఞ చేస్తే నాన్నగారన్న మాట నా వల్ల నిజం కావలసి వస్తే, అమ్మా నేను ఇవాళ చెప్తున్నాను, ఒకవేళ నాన్నగారు నన్ను అగ్నిహోత్రంలో దూకే రామా అంటే దూకేస్తానమ్మా. కాదు, తీక్షణమైన విషాన్ని అక్కడ పెట్టి రామా తాగు అంటే ఎందుకు అని అడగనమ్మా, తాగేస్తానమ్మా. నాన్నగారు ఏది చెప్తే అది చెయ్యడమే నాకు పుత్రధర్మం అమ్మా. నా వలన ఏది జరగదని నాన్నగారు బెంగ పెట్టుకుంటున్నారు. అమ్మా, నాన్నగారు ఏ ప్రతిజ్ఞ చేశారో నువ్వైనా చెప్పవా అని అడిగాడు. ఏం లేదు నాయన, సప్తశ వర్షాన్ని దండకారణ్యమాశ్రిత అభిషేకమిమం త్యక్వా జటాచీర ధరోవస. ఏం లేదయా, నువ్వు 14 ఏళ్ళు జటలు ధరించి నారచీర కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళాలి. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ఈ 2 అడిగితే ఇదిగో నిన్న రాత్రి నుంచి ఇలా పొర్లుతున్నాడు నేల మీద పడి మీ నాన్న అంది. అంటే రాముడు అన్నాడు, అయ్యయ్యో అమ్మా, ఎంత మాట అన్నావు తల్లి, నేను తప్పకుండా అరణ్యవాసానికి వెళ్ళిపోతానమ్మా. కానీ నా బాధ ఒక్కటే, నాన్నగారు ఒక్కసారి పన్నెత్తి నాతో ఒక్క మాట మాట్లాడితే నేను ఎంతో సంతోషిస్తానమ్మా. నాన్నగారు మాట్లాడకపోవడమే నాకెంతో బాధగా ఉంది. రామో దీర్ణాభిభాషతే. అమ్మా, నాకు 2 మాటలు తెలియవమ్మా. నేను ఏం చెప్పానో అది చేసేస్తాను, తప్పకుండా చేస్తాను, నా మాట నమ్మమ్మా అన్నాడు. అని ఈ మాటలు చెప్తే ఆవిడ ఎంత చమత్కారమైన మాట అందో తెలుసా అండి? నీతో దశరథుడు ఎందుకు మాట్లాడటలేదో తెలుసా రామా? యావత్వం నవనం యాతః పురదస్మాదభిత్వరం పితా తావన్నతే రామ స్నాస్యతే భోచ్యతే పివా. మీ నాన్న పరమ ధర్మాత్ముడు. ఇప్పుడు నువ్వు అరణ్యవాసానికి వెడతావు అని నాకు ఇచ్చిన వరం నువ్వు వెడితే కదా తీరుతుంది. నువ్వు అంతఃపురంలో తిరుగుతున్నంతసేపు తను ఇచ్చిన మాట నిలబట్టం లేదు కాబట్టి మీ నాన్న స్నానం చేయట్లేదు, అన్నం తింటలేదు. మీ నాన్న స్నానం చేసి అన్నం తినాలంటే నువ్వు తొందరగా వెళ్ళిపో నాయన అరణ్యానికి, ఇంకిక్కడ తిరక్కు అంది. అమ్మా, అదే అమ్మా కారణం, నాన్నగారు నా వల్ల అమ్మ స్నానం చేయలేదు, అన్నం తినలేదు, ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. అని కైకమ్మ వంక తిరిగి అన్నాడు, నాహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, నాహమర్థపరోదేవి, అమ్మా నాకు ఈ రాజ్యం మీద ఐశ్వర్యం మీద భ్రాంతి ఉందనుకుంటున్నావా? నాకేం లేదు. నువ్విప్పుడు ఈ వరాలు అడిగానని చెప్పినప్పుడు నా మనసులో ఏ కదలిక లేదు. నేను ఇప్పుడు కోరినా, నిన్న నాన్నగారు రాజ్యం ఇస్తానన్నారు, తీసుకుంటానన్నాను. ఇవాళ నాన్నగారు అరణ్యానికి వెళ్ళమన్నారు, వెళ్ళిపోతాను. నాహమర్థపరోదేవి, నాకమ్మా ఈ ఐశ్వర్యం మీద భ్రాంతి లేదు. నాకు కావలసింది ధర్మం ఒక్కటే, పుత్రధర్మం. కాబట్టి అమ్మా నేను తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ అమ్మా, నేను ఇంత శుశ్రూష చేశానే నీకు, నా గుణములు నీకింత తెలుసు అనుకున్నానే, నేను అరణ్యవాసానికి వెళ్ళడానికి, నన్ను అరణ్యవాసానికి పంపడానికి నాన్నగారిని వరం అడిగావా?
అంటే అమ్మా నా గుణములు నీకు అర్థం కాలేదనుకుంటున్నానమ్మా అన్నాడు. అంటే అమ్మా నేను అరణ్యవాసం చేయడానికి వరం అడగడం ఎందుకమ్మా? నువ్వు పిలిచి వరం అక్కర్లేదు, కారణం అక్కర్లేదమ్మా. రామా 14 ఏళ్ళు కాదు, జీవిత పర్యంతం అడవికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతానమ్మా. నేను అమ్మ ఎందుకని కూడా అడగను. భరతుడు సంతోషంగా రాజ్యం చేయాలి, అకంటకంగా చేయాలి. అమ్మా నాకు రాజ్యం మీద కోరిక లేదు, కానీ నేను నీకు సరిగ్గా అర్థం అవ్వలేదు. అమ్మకు అర్థమయ్యేటట్టు నేను ప్రవర్తించలేకపోయానా అని ఏడుస్తున్నానమ్మా అన్నాడు. ఇది రాముడంటే, ఇది రామచంద్ర ప్రభువు, ఇది ఆయన ధర్మం. అందుకే రామాయణం కాలం ఉన్నంత కాలం ఉంటుంది. నవనంగం తు కామస్య పజితస్య వసుంధరాం సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్ర విక్రియా. అమ్మా నేను ఈ భూమిని విడిచిపెట్టవలసి వచ్చినా నాకు ఏమి బెంగలేదన్న రాముడి మాట పరమ నిజం. ఎందుకో తెలుసా? రాముడి మనసులో ఏ కోరిక లేకుండా నిజంగానే ఆ అభిషేక సామాగ్రికి అంతటికీ కూడా ఒక్కసారి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళి కౌసల్యా మందిరంలోకి ప్రవేశించాడు. లక్ష్మణమూర్తి మాత్రం ఊగిపోతున్నాడు ఇది విని. కౌసల్యా మందిరానికి వెడితే ఆ తల్లి అక్కడ అగ్నిహోత్రం చేస్తోంది, బ్రాహ్మణులందరూ ఉన్నారు, వృద్ధ బ్రాహ్మణులు ఉన్నారు, దాన ధర్మాలు చేస్తోంది, కొడుక్కి పట్టాభిషేకం పొంగిపోతోంది. రాముడు వచ్చాడన్నారు. తల్లి ఏం చేస్తుంది? కడుపు తడుగుతుంది కదా. నాన్న రామా ఇవాళ నీకు యవరాజ్య పట్టాభిషేకం, రా 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 ఈ ఆసనం మీద కూర్చోనో పీట వేసింది. పీట వేసి నాన్న నీకు పదార్థం పెడతాను, కడుపు నిండా తినరా అంది. అంటే రాముడు అన్నాడు, అమ్మా దత్తమాసనమాలభ్య భోజనేన నిమంత్రిత మాతరం రాఘవ కించిత్ వ్రీడాత్ ప్రాంజలిరబ్రవీత్ గమిష్యే దండకారణ్యం కిమనే వాసనేన మే విష్టరాసనయోగ్యో హి కాలోయం మాముపాస్థిత భరతాయ మహారాజో యవ్వరాజ్యం ప్రయచ్చతి మాం పునర్దండకారణ్యే నివాసయతి తాపసం. అమ్మ మహారాజు గారు నన్ను 14 ఏళ్ళు దండకారణ్యానికి వెళ్ళిపోమన్నారు. నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానమ్మా. ఇంకా నీ కొడుకు ఇటువంటి ఆసనాల మీద కూర్చోకూడదు, కేవలం నేను దర్భాసనం మీదే కూర్చోవాలి. అందుకనమ్మా నువ్వు నా కన్న తల్లివి, నువ్వు వేసిన ఆసనాన్ని తిరస్కరించాననుకోకు, నేను కూర్చున్నట్లే అని ఒకసారి ఇలా ముట్టుకున్నాడు. అంటే పెద్దల ఎడల గౌరవానికి ఏం చేస్తారంటే ఒకసారి దాన్ని తీసి వాసన చూడడమో ముట్టుకోవడమో ఏదో చేస్తే ఆ వస్తువును పుచ్చుకున్నట్టే లెక్క. కాబట్టి అమ్మా నేను అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వస్తోంది, నాన్నగారు ఆజ్ఞాపించారు, నాకు అనుజ్ఞయి. వెంటనే అందండి కౌసల్య, ఇది పుత్రన జయయేధ మమ శోకాయ రాఘవ నస్మ దుఃఖమతో భూయ పశ్యేయ మహమ ప్రజా. రామా అసలు నువ్వు పుట్టకపోతే బాగుండేదిరా. పుట్టకపోతే ఒక్కటే మాట, ఎక్కడికి వెళ్ళినా గొడ్రాలు 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 అని ఉండేవారు. ఆ మాటకే ఏడుస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు రామా నువ్వు పుట్టి ఎంత ఏడుపురా, నాకు పుట్టినవాడివి సుగుణాభిరాముడివి, లేకలేక పుట్టినవాడివి, కష్టపడి పెంచుకున్నాను, ఒక్క శుభం ఒక్క మంగళం నేను అనుభవించింది లేదు, నీ చేతిలో చచ్చిపోవాలి అని కోరుకున్నాను. నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగితే చూడాలి అనుకున్నాను, నా కొడుకు రాజు అయితే చూడాలనుకున్నాను. ఇవి చూడలేకపోతున్నాను. ఒకెత్తు ఎక్కడో అరణ్యానికి వెళ్ళిపోతావా? అరణ్యంలో కింద పడిన గింజలు ఏరుకుని అన్నం తింటావా? కందమూలాలు సేవిస్తావా? ఏమిరా నా కర్మ, ఇక్కడ కూర్చుని నిన్ను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోనా? ఇందుక నువ్వు నాకు పుట్టింది, నువ్వు పుట్టకపోతే పుట్టలేదని నాకు పిల్లలు లేరని అనుకునేదాన్ని రా. పుట్టినందుకు బతికున్నన్నాళ్ళు ఏడుస్తూనే ఉండాలిరా. ఇవి తలుచుకు ఎన్ని తలుచుకోవాలరా నేను ఇప్పుడు? నువ్వు ఎక్కడున్నావో అని బెంగ, ఏం తిన్నావో అని బెంగ, ఎక్కడ పడుకున్నావో అని బెంగ, ఎవరేం చేస్తున్నారో అని బెంగ. 14 ఏళ్ళు, 1 రోజా 2 రోజులా? ఎప్పటికీ చూస్తానరా నిన్ను, మళ్ళీ ఎప్పుడు నిన్ను ముట్టుకుంటానరా, ఎప్పుడురా నాకు సంతోషం? రామా ఈ బాధ నేను పడలేనురా అందాడు. అంటే లక్ష్మణుడు కౌసల్యాదేవి మాటలకి తట్టుకోలేక ఊగిపోయాడు ధనస్సు పట్టుకుని. ఆయన అన్నాడు, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యం అజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. తండ్రే కావచ్చు గురువే కావచ్చు, ధర్మం తప్పిపోయాడు. యవ్వనంలో ఉన్న కైకమ్మ మాట విని నీకు రాజ్యం ఇవ్వనంటాడా? అన్నయ్య ఆజ్ఞాపించు, నా ధనస్సు చేతిలో ఉండగా నీ పట్టాభిషేకం ఆపగలిగిన మనగాడు ఇక్కడ లేడు, నిగ్రహించి ముసలి దశరథుణ్ణి తీసుకెళ్లి కారాగారంలో పారేసి నీకు పట్టాభిషేకం చేసేస్తాను ఇదే ముహూర్తానికి. అన్నయ్య అను అన్నాడు. అని కౌసల్య వంక చూసి అన్నాడు, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు అలా ఏడవద్దమ్మా, నేను తట్టుకోలేను. దీప్తమగ్ని వరంజం వా ఇది రామ ప్రవీక్షతి ప్రవిష్టం తత్ర మాం దేవి తం పూర్వమవధారయ. అన్నయ్య అగ్నిలో దూకితే అన్నయ్య కన్నా ముందు నేను పడి కాలిపోయానని గుర్తు, అన్నయ్య అరణ్యానికి వెడితే అన్నయ్య కన్నా ముందు నేను అరణ్యానికి వెళ్ళిపోయానని గుర్తు. అమ్మా అన్నయ్య ఏది అనుభవించినా నేను ముందు అనుభవిస్తాను, అమ్మా నువ్వు ఏడవద్దమ్మా, నేను చూడలేనమ్మా అన్నాడు. ఎంత భక్తు నిజంగా! ఏదో కొన్ని శ్లోకాలు విడిచిపెట్టి చెప్పడం కానండి, అయోధ్యకాండని కన్నీరు పెట్టుకోకుండా చదవడం చాలా చాలా కష్టం. అంత
క్లేశంగా ఉంటుంది ఆ కథ. అందుకే ఏకాంతంలో ఉండి ఏకాంతంలో చదువుకుని ఎవరికీ కనపడకుండా రామాయణం చదువుకుని కళ్ళు తుడుచుకోవడమే తప్ప 10 మందిలో కూర్చుని చదివేది కాదు, 10 మందిలో కూర్చుని ఏంటి ఆ హృదయం కదిలిపోయేది కాదు. శ్రీరామాయణం అంటే శ్రీరామాయణమే. కాబట్టి ఈ మాటలు అన్న తర్వాత కౌసల్యంది లక్ష్మణుడు చెప్పినటువంటి మాట ఆలోచించు. ఒకవేళ రాజుని నిగ్రహించి నువ్వు రాజ్యం తీసుకుంటే ఎలా ఉంటుంది అంది. అంటే రాముడు అన్నాడు, నాస్తి శక్తి పితృవాక్యం సమతిక్రమితుం మమ ప్రసాదయే త్వాం శిరస గంతుమిచ్చామ్యహం వనం. అమ్మ, రాజాజ్ఞ తిరస్కరించరానిది. తండ్రి మాట శిరోధార్యం. తండ్రి అంటే అమ్మ ఈ కన్నులకు కనపడేటటువంటి దైవం. ఈ శరీరం నా తండ్రి ఇస్తే వచ్చింది. ఆయన ఇచ్చిన శరీరంతో ఆయనని అసత్యమునందు నిలబెట్టడమా? ఆయనకి కీర్తి తెస్తే నాకు చాలు. అమ్మ, నువ్వు ఆ మాట అనకూడదు, నేను వినకూడదు, నాన్నగారి మాట పాటిస్తాను. అమ్మ, మన వంశంలో సగరులు తండ్రి మాట విని అశ్వం కోసం వెళ్ళి బూడిద కుప్పలయ్యారు. పరశురాముడు తండ్రి మాట విని తల్లి రేణుకని చంపేశాడు. నాయన లక్ష్మణ, అమ్మ బాధపడేటట్టు నువ్వు ఉద్రేకపడకూడదు. అమ్మ లేనిపోని ఉద్వేగాన్ని పొందుతోంది. ధర్మోహి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్కృతమే తచ్చ పితుర్వచనముత్తమం. పితుర్వచనాన్ని పాటించడం కన్నా ధర్మం కొడుక్కి లోకంలో ఇంకోటి లేదు లేదు లేదు. కాబట్టి లక్ష్మణ, నా తండ్రి దశరథ మహారాజు గారు ఏం చెప్పాడో అది నేను చేస్తాను. అయినా నేను ఒక మాట అడుగుతాను, నువ్వు ఒకటి బాగా ఆలోచించు. అమ్మ కైకని తిట్టకండి, నాన్నగారు దశరథుడిని తిట్టకండి. అమ్మ ఎందుకో తెలుసా? అమ్మ కైకమ్మ ఎటువంటిదో నాకు తెలుసు. అమ్మ ఎప్పుడైనా నా పట్ల ఇంకోలా మాట్లాడిందా? ఎంత ప్రేమగా చూసింది, ఎంత లాలించింది, నన్ను ఎంత నీతో సమానంగా చూసింది. అటువంటి అమ్మ నిన్న రాత్రి 2 వరాలు అడిగింది, నన్ను అడవికి వెళ్ళమందంటే. పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్న తండ్రి, నన్ను చూడకుండా ఉండలేని తండ్రి, నేను వెళ్ళిపోతానని రాత్రల్లా ఏడ్చి ఏడ్చి మూర్ఛపోయిన తండ్రి, యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యలేక నన్ను అరణ్యవాసానికి పంపిస్తున్నాడంటే, కైకమ్మలో ఇంత మార్పు వచ్చిందంటే, అమ్మా అది దశరథుడు కాదమ్మా, కైకమ్మ కాదు, దైవం. దైవం ఒకటి ఉందమ్మా, అది ఏమనుకుంటుందో అది నెరవేరుతుంది. మనం అనుకున్నవన్నీ నెరవేరిపోతే దైవం అన్నది ఎక్కడుందమ్మా? పురుష ప్రయత్నమే నెగ్గుతుంది. అసంకల్పితమే వేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మతత్ అనుదైవస్య కర్మతత్. అమ్మా, లోకంలో మనం అనుకున్నది జరగలేదు అంటే ఈశ్వరుడు అనుకున్నది జరుగుతోందని గుర్తు. ఈశ్వరుడు అనుకున్నది జరగకుండా మనం అనుకున్నది జరగాలంటే ఈశ్వరుడిని నిగ్రహించడానికి నీ కంటికి ఈశ్వరుడు కనపడడుగా. కాబట్టి ఈశ్వరుడు అనుకున్నది అనుకున్నట్టు జరగడం తప్ప ఇంకోలా ఉండదు. కాబట్టి ఈశ్వర శాసనాన్ని అనువర్తించి ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి అమ్మా, నువ్వు ఆ మాట అనకూడదు, నేను వినకూడదు, నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు. అంటే ఆవిడంది, నాయన ఒక్కనాడు దశరథుడు అంతఃపురానికి రాడు, ఇప్పటికే నన్ను సవతులు చులకనగా చూస్తారు, లేక పుట్టిన కొడుకువి, నువ్వు కూడా అడవికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరి కోసం ఇక్కడ బ్రతకాలి, నేను కూడా నీతో అరణ్యానికి వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపోమంది. రాముడు అన్నాడు, భర్తృత్విల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియా సభవత్యాన కర్తవ్యో మనసాపి విగర్హిత. అమ్మ, భర్త బ్రతికుండగా భర్తని విడిచిపెట్టి వెడతానని ఏ స్త్రీ తన నోటి వెంట అనకూడదు. యావజ్జీవతి కాకుత్సః పితామే జగతీపతి శుశ్రూషా క్రియతాం తావత్ సహి ధర్మ సనాతనః. అమ్మ, ధర్మం ఏమిటో తెలుసా? తండ్రి గారు బతికున్నంత కాలం ఆయన మాట వినడం, ఆయన్ని సేవించడం నాకు ధర్మం. భర్త బ్రతికున్నంత కాలం ఆయన్ని సేవించడం, ఆయన మాట వినడం నీకు ధర్మం. వ్రతోపవాస నిరత యానారీ పరమోత్తమ భర్తారం నానువర్తేన సాతు పాప గతిర్భవేత్. ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా భర్త చెప్పిన మాట వినకుండా భర్తని ధిక్కరించి భర్తని విడిచిపెట్టి బతుకుతానన్న కాంతకి ఏ పుణ్యము దక్కదు. భర్తు శుశ్రూషయానారి లభతే స్వర్గముత్తమం అపియాన్ నిర్నమస్కార నివృత్తా దేవపూజనాత్. ఆమె నమస్కరించకపోయినా, దేవపూజ చెయ్యకపోయినా భర్తని అనుగమించిన స్త్రీ ఎవరుంటుందో ఆమె అన్ని పూజలు చేసినట్టే. శుశ్రూషామేవ కుర్వీత భర్తృప్రియహితే రత ఏష ధర్మ పురా దృష్టో లోకే వేదే శ్రుత స్మృత. శృతి వేదం చెప్పినా, స్మృతి చెప్పినా, లోకం చెప్పినా, ఋషులు చెప్పినా ఇదే ధర్మం. తండ్రి మాట కొడుకు వినాలి, భర్త మాట భార్య వినాలి. నువ్వు ఆయన మాట వినక, నేను ఆయన మాట వినక మనమే తిరగబడిపోతే, నేను నాన్నగారిని నిగ్రహించి నువ్వు ఆయన్ని వదిలిపెట్టేసి ఆయన మనకిస్తానన్నంత కాలం తండ్రి, నీ కోరికలు తీర్చినంత కాలం భర్త. ఒక్క మాట ఆయన ధర్మానికి కట్టుబడి వరమిస్తే ఆయన్ని ధర్మంలో నిలబెట్టడానికి కష్టపడడానికి కొడుక్క నేను సిద్ధపడక, భర్తని అర్థం చేసుకుని నిలబడి ఆయన్ని సేద తీర్చడానికి నువ్వు సిద్ధపడకపోతే ఇంకెందుకమ్మా ఆయన భర్తృత్వం పితృత్వం? మనం అది అర్థం చేసుకున్న నాడు నేను కొడుకు, నువ్వు భార్య. అమ్మ, నువ్వు ఆ మాట అనకూడదు, నేను వినకూడదు. లక్ష్మణ, నీకు నేను ఇదే చెప్తున్నాను, ఇది నా నిశ్చయం. నేను తండ్రి మాట పాటించడం తప్ప నాకేదీ అక్కర్లేదు. నాకు పుత్ర ధర్మం కావాలి. కొడుకు తన మాట నిలబెట్టాడని నా తండ్రి సంతోషిస్తే నాకది యావత్ రాజ్యం కన్నా దేనికన్నా గొప్పది. నా తండ్రి సంతోషించని నాడు నేను ఎన్ని పొందినా నేను ఏడుస్తూ పొందుతాను. నాకు అక్కర్లేదు ఆ రాజ్యం.
నాకు తండ్రి మాటే కావాలి, నాకు పుత్ర ధర్మమే కావాలి. ఇది రాముడంటే. రాముడంటే ధర్మం. మహాతల్లి కౌసల్య చెప్పినటువంటి మాట ప్రతి తల్లి తెలుసుకోవలసిన మాట లోకంలో. ప్రతి తల్లి ప్రతి తండ్రి రామాయణంలో ఈ శ్లోకాన్ని తెలుసుకోవలసిన శ్లోకం. పెద్దలు ఏమంటారో తెలుసా అండి ఈ శ్లోకం గురించి? కౌసల్య 14 ఏళ్ల కోసం రాముడికి కట్టించిన సద్దెన్నపు మూట అంటారు ఈ శ్లోకాన్ని. ఎందుకంటే అమ్మ పిల్లాడు ఏదైనా ఊరు వెళ్తున్నానంటే నాన్నగారు డబ్బిస్తాడు. అమ్మ అలా ఇవ్వదు. అమ్మ ఏం చేస్తుందంటే, నాన్న మధ్యాహ్నం ఆకలేస్తుంది తినే అని రొట్టిస్తుంది. ఎందుకైనా మంచిది, రాత్రి అక్కడ ఏమైనా దొరుకుతాయో దొరకవో 2 యాపిల్ పళ్ళు పడేసాను తినే అంటుంది. అమ్మ పోషణ చూస్తుంది. 14 ఏళ్ళు రాముడు ఇప్పుడున్నవాడు అలాగే ఉండాలంటే, రాముడు అరాముడు కావాలని ఏ మందర కోరుకుందో అలా రాముడు అరాముడు కాకుండా ఉండాలంటే, రాముడు లోకాభిరాముడుగా తిరిగి రావాలంటే, జగద్వందితుడైనటువంటి రాముడిగా కీర్తి శోభిల్లాలంటే, రామ నేను నీకు చెప్తున్నాను గుర్తుపెట్టుకో, యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. ఏ ధర్మాన్ని రామా నువ్వు ఇప్పుడు పట్టుకున్నావో, ఏ ధర్మాన్ని నమ్మావో, ఏ ధర్మం కన్నా లోపల కోరుకున్న భోగాలు కూడా గొప్పవి కావని ధర్మాన్నే నువ్వు అనుష్ఠిస్తున్నావో, ఆ ధర్మాన్ని అలాగే పట్టుకునుండు రామ, అది నిన్ను అభిరక్షతు, నిన్ను రక్షించి తీరుతుంది. ఈ మాట నాటుకుంది రాముడికి. 14 ఏళ్ళు అందుకే రాముడు ధర్మం తప్పలేదు. అరణ్యంలో ఉన్న ఎన్ని అడ్డదారులు వచ్చినా తాను చేరుకోవడానికి ధార్మికమైన మార్గంలో వెళ్ళాడు తప్ప ఎన్నడూ ధర్మపథాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ తల్లి ఆశీర్వచనం చేస్తోంది. నాయనా నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చినటువంటి అస్త్రాలు, నువ్వు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు నమస్కారం చేసేటటువంటి దేవాలయాల్లో ఉన్న దేవతలు, మహర్షులు, సమిధలు, దర్భలు, పవిత్రములు, అగ్నివేదికలు, దేవాలయాలు, చిత్ర విచిత్రములైన పూజాస్థలాలు, పర్వతములు, వృక్షములు, మొక్కలు, మడుగులు, పక్షులు, సర్పములు, సింహములు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు, ధాత, విధాత, పూషుడు, భగుడు, అర్యముడు, ఇంద్రాది సమస్త దేవతలు, అన్ని ఋతువులు, స్కందశ్చ భగవాన్ దేవ సోమశ్చ స బృహస్పతి సప్తర్షయో నారదశ్చతే త్వాం రక్షతు సర్వతః నక్షత్రాణి చ సర్వాణి గ్రహశ్చ సహదేవతా అహోరాత్రే తథా సంధ్యే పాంతు త్వాం పరమాశ్రితం. సంధ్యలు, సూర్యుడు, చంద్రుడు, స్కందుడు అనగా సుబ్రహ్మణ్యుడు, సోమశ్చ సోముడు, శివుడు, సప్తర్షులు, నారదుడు నిన్ను నిరంతరము రక్షించుగాక అని అనేక మందిని ప్రార్థన చేసి తెల్లని పూలదండలు, సమిధలు, తెల్ల ఆవాలు సిద్ధం చేయించి అగ్నిహోత్రం చేయించి బ్రాహ్మణుల చేత రాముడికి రక్ష కట్టి ఆయన దగ్గరకొచ్చి కొన్ని శ్లోకాలతో ఆవిడ రక్ష పెట్టింది. ఇవి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ శ్లోకాల్ని బిడ్డల్ని కన్న తల్లులు పిల్లలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెడుతూ ఉంటే వాళ్ళకి ఈ 3 శ్లోకాలతో రక్ష పెడితే వాళ్ళకి ప్రమాదములు రావు అంటారు. పిల్లలు వృద్ధిలోకి రావాల్సి వచ్చినా, అంటే రావాలని మనం నిజంగా కోరుకున్న వాళ్ళం అయితే, తల్లి అలా కోరుకోకపోవడం ఏంటి, తల్లి కోరుకు తీరుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యేకించి తల్లి ఏ పిల్లవాడినైనా పిల్లనైనా ఈ 3 మంత్రాలతోటి 3 శ్లోకాలతోటి రక్ష పెట్టాలి అని చెప్తారు పెద్దలు. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి జాతికి ఇచ్చిన కానుకల్లో ఈ 3 శ్లోకాలు ఒకటి. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రరాసే సమభవత్తత్తే భవతు మంగళం. వృత్రాసురుడిని సంహారం చేసినప్పుడు ఇంద్రుడికి అదితి ఎటువంటి రక్ష పెట్టిందో అటువంటి మంగళము నీకు కలుగుగాక. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతపాత్రని తీసుకురావడం కోసమని గరుత్మంతుడు బయలుదేరుతున్నప్పుడు వినత ఆయనకి ఎటువంటి మంగళాన్ని కల్పించిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్యయత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. అమృతోత్పాదన కాలమునందు దేవేంద్రుడికి ఆ దేవతలందరూ ఎటువంటి మంగళమును కల్పించారో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక. 3 విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరవితతేజస యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. రామ 3 లోకములను కూడా ఆ రోజు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల రూపంలో దానం పుచ్చుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కొలుస్తున్నప్పుడు త్రివిక్రమావతారంతో పెరిగిపోయినప్పుడు లోకమంతా ఆయనకి ఎటువంటి మంగళం చేసిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక. ఓషధీం చాపి సిద్ధార్థాం విశల్యకరణీం శుభాం చకార రక్షాం కౌసల్య మంత్రై రభిజాపచ. ఒక విశల్యకరణి అనేటటువంటి ఓషధిని అక్కడ పెట్టి బ్రాహ్మణుల చేత అభిమంత్రింపచేసి దాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి యొక్క శరీరానికి ఆ ఓషధిని కట్టి ఆయన ఒళ్ళంతా తడిమి మనస్ఫూర్తిగా రాముణ్ణి పంపించడం ఇష్టం లేకపోయినా ఆయనకి ఆశీర్వచనం చేసి, నాయనా రామ 14 సంవత్సరములు ధర్మంతో
అరణ్యవాసాన్ని పూర్తి చేసి నువ్వు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవై రాజ్యపాలన చేస్తుంటే చూసే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు కల్పించాలని ఆశీర్వచనం రామచంద్రమూర్తికి కౌసల్యామాత చేసినది అన్న మంగళప్రద ఘట్టం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఒక్కసారి మనం రామనామం చెప్పుకుని ఇంత గొప్ప రామకథ అయోధ్యకాండ నిజంగా అంత ధర్మపరీక్ష మహానుభావుడికి ఇప్పుడు చేసిన రామనామమే మన్ని రక్షిస్తుంది. నిజంగా రామాయణానికి హనుమత్ స్వరూపం కదిలి వచ్చేసింది. ఆయన అంత ప్రీతి చెందుతున్నారు రామకథ కోసం అనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యమే ఉంటుంది. ఎక్కడో తిరగవలసిన వాడు ఇక్కడికి వచ్చి అంత చప్పుడు చేస్తూ గంతులేస్తూ ఇక్కడే కూర్చుని ఇక్కడే తిరుగుతూ చూస్తూ అలా కూర్చుని ఇక్కడిక్కడే వింటున్నాడంటే ఆయన హనుమ కాకి ఇంకెవ్వరు. రామకథ రామకథే. అందుకే రామకథ ఎక్కడ చెప్తే అక్కడికి హనుమ వస్తారు, హనుమ వస్తే మంగళం కలుగుతుంది అంటారు. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము 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 రమ్యమైనది రామనామము రామతత్వము నెరుగు వారికి ముక్తితత్వము రామనామము 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 రమ్యమైనది రామనామము అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన రామనామము 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 రమ్యమైనది రామనామము పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము 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 రమ్యమైనది రామనామము పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము 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 రమ్యమైనది రామనామము సిద్ధమూర్తులు మాటి మాటికి చేయునది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము తుంటరీ కామాదులను మంటగలుపును రామనామము 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 రమ్యమైనది రామనామము ఆశ విడిచిన తృప్తులకు ఆనందమొసగును రామనామము 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 రమ్యమైనది రామనామము కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము 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 రమ్యమైనది రామనామము రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము కోరికొలిచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము 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 రమ్యమైనది రామనామము జన్మ మృత్యు రహస్యమెరిగి జపించవలె ఈ రామనామము 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 రమ్యమైనది శ్రీరామనామము తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము 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 రమ్యమైనది రామనామము మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.